మనం ఎలక్షన్లో డప్పులో రిధం ఉంటుంది. ఏ డప్పిస్టులతోని సింగర్లతోని కేసీఆర్ గద్దెనెక్కిండో అదే డప్పిస్టులను సింగర్లను ఎంబడ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి కేసీఆర్ను గద్దె దించినాం కదా. ఆ డప్పిస్టు జీవో 46 బాధితుల తరఫున కూడా మీరు డప్పు కొట్టాలి. ఈ ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టాలని చెప్పినా ఇప్పుడు అన్న ఒక చిన్న 1 minute పాట పాడతాడు, ఒక 1 minute శివతాండవం చేస్తాడు. కేసీఆర్ కు రాజకీయ చావు డప్పు కొట్టిన డప్పిస్టు సురేష్ అన్ననే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా ఇంటదా ఇనదా దాని తర్వాత తేల్చుకుందాం. ఇప్పుడు పక్క జడ్సన్ అన్నాడు కొంచెం వినతి పత్రంగా రిక్వెస్ట్ గా చేయండి అన్నాడు. సరే ఇప్పుడు ఈ సభకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత మాట్లాడుకోవటాలు లేవు, మాటలు లేవు, యుద్ధాన్ని ప్రకటిస్తాం అన్న సురేష్ అన్న జర్మనీలో కూడా డప్పు కొట్టిండు, గద్దరన్నతో పనిచేసిండు, రాష్ట్ర వ్యాప్తంగా నాతో తిరిగిండు, కేసీఆర్ గద్దెదించడంలో అన్న ఇప్పుడు 1 minute మాట్లాడి పాట పాడాలి, డప్పు కొట్టాలి. ఒక 2 టైం ఉంది కదా డ్యూడ్. తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. మీ నెల రోజులు బట్టి నేను చూస్తున్నాను. మైపాలన్న నన్ను తీసుకొచ్చి అంటే నేను కాంగ్రెస్ నుంచి చూస్తుంది. అలానే మొన్న మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మరి నిరుద్యోగుల్ని ప్రోత్సహించడం అనేది చూసినాం. అలానే ఇప్పుడు ఉద్యోగాలు వస్తే మేము చూడాలని నా ఆకాంక్ష. ఆ రోజు క్యాంపస్లో కూడా నేను చెప్తున్నాను మైపాలన్నకి. అలాగే మీ ఎమ్మటి మైపాలన్న మేము ఎప్పుడు ఈ డబ్బు వేసుకొని మీ ఎమ్మటి ఉద్యోగం వచ్చిందాక ప్రభుత్వం ఎమ్మడ పడతానని నేను మీతో మాటిస్తున్నాను. నేను ప్రొఫెషనల్ సింగర్ని కాదు, మిమ్మల్ని చూస్తున్న సరికి ఇప్పుడే నాకు కొన్ని వస్తున్నాను. దడ దడ దడలాడించి గడ 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 వణికించి దడ దడ దడలాడించి గడ 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 వణికించి నిరుద్యోగుల ఆకలే కేసీఆర్కి శాపమాయే. నిరుద్యోగుల ఆకలే కేసీఆర్ని కత్తదించే. యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరం, ఇదే అదును కదిలిరం. అడుగు నుండి కనులు నుండి నిరుద్యోగ చెడుకను రూపి నుండి ధూళి నుండి విచ్చాటన శిక్షణని. యువతరమా నవతరమా తెలంగాణమై లేచిరాము. దున్నేవానికే భూమి దక్కాలని ఒక్కటిగా అన్న ఆ రోజుల్లో దున్నేవానికే భూమి దక్కాలని చెప్పారు. ఈ రోజు మైపాల్ యాదవ్ అన్న చదువుకున్న వాళ్ళకే కొలువులు దక్కాలని, కొలువులు దక్కాలని కసిరగలే క్షణాలందు ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువకులే నిర్మిస్తారు, కూల్చేస్తారు. ఇదే ఇప్పుడు ఓయూ జేఏసీ నేత రాజు నేత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజు నేత, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుణ్ణి. మీకు గుర్తుందో లేదో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తా. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ రకంగా నిర్మితమైందని అంటే, ఎందుకంటే అందులో మేము ప్రత్యక్షంగా భాగస్వాములం కాబట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు ఇదే పోలీస్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి 14F అనేటువంటి ఒక ఇష్యూ జరుగుతుండే. అప్పుడు హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేయాలన్నా వద్దా అనే విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉత్తర్వుల భాగంగా 14F అనేటువంటి దాంట్లో ఇష్యూ జరుగుతూ ఉండే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలు ఊదిందే ఆ రోజు పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి 14F.
ఆ 14Fలో నేను కూడా ఒక బాధితున్నే. ఆ రోజు 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ పడ్డది. అందరూ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే, అరే బాబు చదువుకునేది కాదురా నాయన, మనకు 14F వల్ల కారణంగా మన ఉద్యోగాలు మనకు వస్తలేవు, రాండి కూర్చోండి టెంట్లు వేసుకోండి అని ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని పోరాడినందుకు ఆ పోరాటం రగిలి 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 తెలంగాణ ఉద్యమంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎందుకంటే పోరాటాలు యూనివర్సిటీల కేంద్రంగా ఏ రకంగా నిర్మితమైనది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ 6 సంవత్సరాలు ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం, ఎన్నోసార్లు జైలుకు పోవడం జరిగిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేయడం జరిగింది. ఇదే టీఎస్పీఎస్సీ మీకు గుర్తుందో లేదో, మార్చిలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ మీద మేము టీఎస్పీఎస్సీ బోర్డు ముంగల ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా బోర్డు ముందల ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్ళ పక్షాన నిలబడ్డటువంటి మాలాంటి విద్యార్థి నాయకులందరూ కూడా ధర్నా చేస్తూ ఉంటే పోలీసుల యొక్క రెచ్చగొట్టే చర్యల కారణంగా నేను స్వయంగా అరే నా రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు జరుగుతాయని జీవితాలను త్యాగం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ లీకేజీలు అయ్యి లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు గోసపడుతున్నారు అని చెప్పేసి నేను స్వయంగా ఆ రోజు మార్చి 13 మధ్యాహ్నం 12:45 జరుగుతున్నటువంటి ధర్నాలో టీఎస్పీఎస్సీ బోర్డు పైకెక్కి బోర్డుని తునాతునకలు చేసింది నేను. ఆ రోజు చేస్తే నా మీద అక్రమంగా దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు పెట్టి మార్చిలో చెంచల్గూడ జైల్లో పెట్టారు, నాతో పాటు 15 మందిని. ఇదే ఉగాది పండుగకు మేమందరం కూడా ఉగాది పండుగకు కుటుంబ సభ్యులతో లేకుండా జైల్లో ఉన్నాం. అయినా కూడా భయపడలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి, ఉద్యమమే ఊపిరిగా జీవించిన వాళ్ళం కాబట్టి ఎక్కడ సమస్య వచ్చినా కూడా రాజీ పడేది లేదు, పోరాటమే తప్ప రాజీ పడేది లేదని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ జీవో నెంబర్ 46 గురించి గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. నన్ను టీవీ డిబేట్స్కి చాలా మంది పిలుస్తూ ఉంటారు. యోయో టీవీ కానీ, తర్వాత V6 కానీ, TV9 కానీ, అన్ని ఛానళ్ళలో కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పాను. ఈరోజు 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత ఇట్లా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే పట్టించుకోని కారణంగానే వీళ్ళందరూ కూడా మీకు కర్రు కాచి వాత పెట్టారు. అందుకే కదా ఈరోజు మిమ్మల్ని అధికారం నుంచి దింపి ఇంటికి సాగనంపిరు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది, మేము టైం ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈ జీవో నెంబర్ 46 కారణంగా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులే మన రాష్ట్రంలోనే నాన్ లోకల్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఈ జీవో నెంబర్ కారణంగా ఏర్పాటైతా ఉంది. హైదరాబాద్ మహానగరంలో 1 కోటికి పైగా జనాభా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్స్ కాదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్గా ఉన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళను లోకల్గా భావించి 50 మార్కులు, 60 మార్కులు, 70 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావు. మరి అదే మన బిడ్డలు గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి డబ్బులు ఉన్నా లేకపోయినా, తినకపోయినా లైబ్రరీలో కూర్చొని కేవలం ఒక బ్రెడ్ ముక్క తిని కూడా చదువుకుంటున్నటువంటి నా బిడ్డలకు ఈ రోజు ఉద్యోగాలు రాకపోతే కడుపు తరుక్కపోతుంది, గుండె తరుక్కపోతుంది, ఆవేశం పెళ్ళుకి ఈ రోజు బయటకు వస్తా ఉంది. ఏం అన్యాయం చేశారని ఈ రోజు నా బిడ్డలకు, నా తమ్ముళ్లకు ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఏర్పాటైంది. ఈ రోజు ఇంటికాడ తల్లిదండ్రులు నేను ఎన్నికల సందర్భంగా
ప్రతి ఇంటికి పోయినప్పుడు చాలా మంది అమ్మలను అయ్యలను అడుగుతా ఉంటే చెప్తా ఉన్నారు, ఏమి చదువుకోలేని ఒక ముసలవ్వ కూడా చెప్తా ఉంది, ఎవరికి ఓటేస్తావంటే కారుకు మాత్రం వెయ్యనయ్యా అన్నది. ఎందుకు వేయడం అమ్మ అంటే, నా కొడుకుకు ఉద్యోగం రాకుండా వేసిండు, నా మడవానికి ఉద్యోగం రాకుండా వేసిండు, వీళ్ళకి ఎట్లా వేయాలి ఓటని వాళ్ళకు కూడా అర్థమైనటువంటి విషయము ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పెద్దలకు అర్థం కాలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కానీ దానిపైన ఉన్నటువంటి హోంమంత్రి కానీ ఎంత దద్దమ్మలంటే, మన మిత్రులందరూ పోయి హోంమంత్రి దగ్గరికి, సార్ ఇది జీవో నెంబర్ 46 దీంట్లో చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది ఉందంటే ఆయన సింపుల్ గా ఏ క్యా హే జీవో నెంబర్ 46 అంటాడా. ఎంత సన్నాసులు, ఎంత దద్దమ్మలు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక నాకు తెలిసి నిన్ననో మొన్ననో న్యూస్ లో వచ్చింది, ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా పోయి సీఎం గారిని కలిశారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, మీరు చాలా నెలల తరబడి ఇంట్లో ముఖం చూపించకుండా, ఇంటికి పోకుండా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. మీ ఫైట్ లో ఖచ్చితంగా దానికి న్యాయం జరుగుతుందని పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంది. మేము ఉద్యమకారులుగా యూనివర్సిటీ జేఏసీ తరఫున మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మీకు న్యాయం జరిగేంత వరకు, తమ్ముడు ప్రవీణ్ ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్న ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, మీకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమే, కొట్లాడి మళ్ళా జైలుకు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ ఇష్యూలో జెన్యూనిటీ ఉంది. ఎక్కువ అన్న ఇందాక చెప్పాడు క్రికెట్ మ్యాచ్ గురించి, అరే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా? ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది కదా. 50-60 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం వస్తుంది, 120, 125, 126, 125.5, 126.5 తమ్ముళ్ళు ఒక్కొక్కరు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో స్వయంగా మా మేన బామర్ది కూడా ఉన్నాడు నల్గొండ జిల్లా నుంచి, వానికి 123.5 వచ్చినాయి. 0.5లను ఇంతను పోయిందని చెప్తా ఉన్నాడు. అరే ఇంత కష్టపడి ఇంటి దగ్గర తల్లిదండ్రులు డబ్బులు లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుక్కొని అప్పులు తెచ్చుకొని వడ్డీలు కట్టుకుంటా ఉన్న బంగారం కూదబెట్టి బ్యాంకులలో వడ్డీలు తీసుకొచ్చి ఈరోజు ఇంత కష్టపడి చదువుకుంటే చివరికి ఈ పనికిరాని దద్దమ్మల యొక్క నిర్వాహకం కారణంగా ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఇంత నిర్వాహకానికి గురి చేశారు. అయ్యా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తా, టైం లేదు కాబట్టి తమ్ముళ్ళు, 2016, 18, 20 ఈ సందర్భాల్లో వచ్చిన నోటిఫికేషన్లలో ఎప్పుడన్నా జీవో నెంబర్ 46 ఉందా? మరి ఎందుకు పెట్టారా నాయన మీకు జీవో నెంబర్ 46? దద్దమ్మ సన్నాసులారా ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు పెట్టారా భయ్ మీరు? ఎందుకు? కారణం ఏంది అంటే, కొంతమందికి ఎక్కడైతే కొంతమందికి అడుగులకు మడుగులొత్తాలని వాళ్ళ యొక్క అక్రమంగా వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసే కదా ఈ అనవసరమైన రచ్చ లేపింది. గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు పెట్టారు? పెట్టి ఇప్పుడు పంచాయతీ ఎందుకు పెట్టారు? ఈ రోడ్ల మీద ధర్నాలు చేసేటట్టు ఎందుకు తీసుకొచ్చారు? కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. వెంటనే జీవో నెంబర్ 46ను ఎత్తివేయకపోతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి ఊదినటువంటి 14Fకు సంబంధించిన ఉద్యమం ఏ రకంగా ఎగిసిపడిందో అట్లనే జీవో నెంబర్ 46కు సంబంధించింది మీరు వెంటనే నిర్ణయం తీసుకొని మా తమ్ముళ్ళందరికీ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మళ్ళొక్క ఉద్యమం ఈ టెంట్ల నుంచే పుట్టుకొస్తుందని చెప్పేసి ఈ తెలియజేస్తూ 100% మీది న్యాయమైన డిమాండ్, మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా మేము బాసటగా నిలబడతాం, పోరాటం చేస్తాం. ఆ రోజు మీకు గుర్తుందో లేదో సెక్రటేరియట్ ముట్టడికి మీరు పిలుపునిచ్చారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తే మిమ్మల్ని అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో పెడితే నేను వచ్చిన అన్న ఎంత ఘోరం అంటే నాకు చాలా బాగా అనిపించింది. జడ్సన్ అన్న లక్డీకాపూల్ పోలీస్ స్టేషన్లో పెడితే మన పిల్లలందరినీ పొద్దు నుంచి సాయంత్రం వరకు కనీసం మంచినీళ్ళు ఇయ్యలే,
ఫుడ్ పెట్టలే. ఎంత బాధ అనిపించింది అంటే ఏం తప్పు చేసిర్రని వీళ్ళని ఇట్లా చేసిర్రు. నేను పైన ఎస్ఐని అడిగిన, ఏంది సార్ ఇట్లా పరిస్థితి, మా వాళ్ళకి కనీసం ఫుడ్ కూడా పెట్టలేదంట, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంటే మాకు తెలియదండి పై అధికారులను. ఎవడా పై అధికారి, ఎవడు ఫోన్ కొట్టని చెప్పిన. నేను ఫోన్ కొట్టి ఎవడా ఇమ్మీడియట్ గా 10 నిమిషాలలో మా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించకపోతే వేరే రకంగా జరుగుతాయని చెప్పేసి మీడియాని అంతా పిలిచి ఇక్కడ హల్చల్ చేస్తామని చెప్తే 10 నిమిషాలలో అందరినీ కూడా అక్కడ నుంచి పంపించిండు. మళ్ళీ అప్పుడే నాకు తెలిసి బనానాస్ ఏవో తీసుకొచ్చిండు. ఇట్లా అరే మాకు న్యాయం చేయండి అయ్యా, అన్యాయం జరిగింది, మా కడుపు కొట్టారు, మాకు ఆకలి అవుతుంది, మా కడుపు కోత చేయొద్దని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద మీరు మీకున్న అధికారం చేత వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయొద్దు. చేస్తే మాలాంటి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు ఎప్పటికీ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఉంటాము. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ పోరాటంలో నేను అడుగు వేస్తానని చెప్తూ మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి, ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా తప్పకుండా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, ఉద్యమకారులుగా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. మొదటి నుంచి వామపక్ష ఉద్యమాలలో అలాగే ప్రజా పోరాటాల్లో ముందుండి నడిపించే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ప్రవీణ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అన్వర్ సారు, అలాగే బక్కా జడ్సన్ అన్న, రాజు నేతన్న, మహిపాల్ యాదవ్ అన్న, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత, అలాగే వేదిక ముందున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ, పోరాట వీరులందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు, పోరాట ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ న్యాయమైన డిమాండ్ ఏదైతే జీవో నెంబర్ 46ని ఈ రాష్ట్రంలో రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారో దానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎలాగా ఉందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, అలాగే నిన్న ప్రవీణ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు, కొన్ని ప్రకటనలు పెట్టినప్పుడు వాటిని చదివిన ముందు కూడా మీ పోరాటానికి మద్దతు తెలియజేశాం. ఆ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి ఫీలింగ్ ఏమిటనంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయో, నిధులు వస్తాయో, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని చెప్పేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తే, మేము ఇక్కడ ఉద్యోగం చేయం, మీ ఆంధ్రప్రదేశ్ పాలకులు వేసినటువంటి ఉద్యోగాలు మా రాష్ట్రం వస్తే మేము కారు ఎగరేసుకొని, మా రాష్ట్రం వస్తే మా స్వరాష్ట్రాల్లో మా ఉద్యోగాలు మేమే చేసుకుంటామని చెప్పేసి ఆనాడు ఉద్యోగాలకు అప్లై చేయకుండా కూడా పోరాడినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఈ రోజు రాష్ట్రం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత, మన రాష్ట్రంలోనే మనమే ఆంధ్ర పాలకులు తెచ్చినటువంటి జీవోలు ఏదైతే గతంలో అలా పరాయి వాళ్ళు అయిపోయే పరిస్థితి ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. 53% మంది దీనికి ఎవరైతే అప్లై చేశారో 53% మందికి 50 మార్కులు వచ్చినా, 60 మార్కులు వచ్చినా, 70 మార్కులు వచ్చినా మేము వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. కానీ 43% మంది ఎవరైతే ఉంటారో తక్కువ రేషియోతో మిగతా 26 జిల్లాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ లో చెప్పారా? మేము స్పష్టంగా ఈ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం, ఈ నోటిఫికేషన్ లో ఈ రేషియో ఎట్లా ఉంటది, ఈ ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు మీరు చెప్పారా? చెప్పలేదు. చెప్పకుండానే అప్లై చేసిన తర్వాత 9 లక్షల మంది అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజులన్నిటి రూపంలో డబ్బులన్నిటినీ ఈ రోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న తర్వాత శ్రీనివాసులు గారు చెప్తా ఉన్నారు, ఆయన పెద్ద కేసీఆర్ పాలనలో కేసీఆర్ పెద్ద నియంత అంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నేను ఒక పెద్ద నియంత. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మేము మీ తరఫున కలిసే ప్రయత్నం చేశాం. ఇక్కడే కూర్చున్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మేమంతా పోయి ఆయన కలవట్లేదు కాబట్టి మేము డీజీపీ ఆఫీసులో పోయి డీజీపీ గారిని కలిసి మీ సమస్య పరిష్కారం చేయాలని అడిగితే, మా మీద పోలీసు కుక్కల్ని వదిలిపెట్టి డీజీపీ ఆఫీసులో ఆ రోజు పోలీసు కుక్కలు వదిలిపెట్టారు. మా మీద మేము అనడానికి పోతే అరెస్ట్ చేశారు. పోలీసు కుక్కలు వదిలిపెట్టి మీరు డీజీపీ ఆఫీస్కి వచ్చి అడుగుతారా, ఇక్కడ ధర్నా చేస్తారని చెప్పేసి మా మీద కుక్కలు వదిలిపెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్ లో తరలించారు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు నువ్వు ఒక ఎనది పత్రాన్ని తీసుకోవడానికి ముందుకు రావు, ఒక సమస్య అభ్యర్థి వచ్చి చెప్పుకోవడానికి ముందుకు రావు, మరి
మరి ఏం నువ్వు ఎక్కడ ఏ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నావు? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి తెలంగాణ రాష్ట్రంలో ఈ రిక్రూట్మెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని భావించిన ఏ నిరుద్యోగికి న్యాయం జరగలేదు. టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వాహకం వల్ల పేపర్ లీకేజీలు అయిపోయినాయి. పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు వల్ల చాలా మంది నిరుద్యోగులకి ఈ రోజు కోర్టు మెట్లెక్కి రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాల కోసం ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, సివిల్ ఉద్యోగాలకి, ఏఆర్ ఉద్యోగాలకి ఎలాగైతే నువ్వు అన్ని రాష్ట్రం మొత్తం 2016-18 ఎలాగైతే ఉద్యోగాలు ఇచ్చారో అదే పద్ధతిలో ఈ జీవో నెంబర్ 46 రద్దు చేసి మళ్ళీ అవసరమైతే రిజల్ట్ ఇచ్చినా సరే మళ్ళీ ఉద్యోగాలు వెంటనే మళ్ళీ ప్రకటించండి. ఇందాక ఒక తమ్ముడు మహేష్ తో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు, దీని వల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించారు కదా, రిజల్ట్ వచ్చింది కదా, మరి వీళ్ళు నష్టపోతారా అని చెప్పేసానంటే రిజల్ట్ ఇవ్వడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకనంటే ఈ 1500 పోస్టుల్లో ప్రకటించిన పోస్టుల్లో 750 మందికి ఆల్రెడీ అర్హత ఉంది, మిగతా 750 మందికి మాత్రమే కోల్పోతారు. కాబట్టి మళ్ళీ మాకు రిజల్ట్ ఇస్తే ఈ జీవో నెంబర్ 40 రద్దు చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అందుకే ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం, ఈ జీవో నెంబర్ 46 రద్దు అయ్యేంత వరకు మీ పోరాటంలో ప్రత్యక్షంగా 33 జిల్లాల్లో యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కమిటీ ఉన్న దగ్గర మీకు మద్దతుగా ఉంటామని, ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని, మీ న్యాయమైన ఈ పోరాటానికి పూర్తి స్థాయి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తూ మాట్లాడే అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవో నెంబర్ 46 పైన ఇష్యూ నడుస్తా ఉంది. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఎంతసేపు సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా వాళ్ళు ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్నారని చెప్పి ఒక తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. నేను మహబూబాబాద్ జిల్లా CD1 క్యాండిడేట్ ని, అలాగే నాతో పాటు నా మిత్రులు చాలా మంది వచ్చారు. CD1 వాళ్ళు ఉన్న వాళ్ళు దయచేసి ఇక్కడ రండి. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారో కొంచెం దయచేసి ఒక 5 నిమిషాలు నాకు టైం కేటాయించండి. స్టేజ్ పైకి రండి, మాట్లాడేవాళ్ళు రండి. CD1 ములుగు జిల్లా నుంచి, మారుమూల జిల్లా ములుగు నుంచి వచ్చారు సార్ ఇక్కడ నుంచి, అలాగే మారుమూల జిల్లా కొత్తగూడెం నుంచి వచ్చారు. సో దయచేసి అందరు రండి. ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చారు, ఒక్కొక్కరు రండి. సిరిసిల్ల జిల్లా నుంచి నాగరాజు అనే తమ్ముడు వచ్చింది సార్. నేను నాగరాజు, సిరిసిల్ల. సార్ నా పేరు నాగరాజు, నాకు 124.5 మార్కులు వచ్చినాయి సార్. సిరిసిల్ల జిల్లా ఏంటంటే ములుగు 2%, జయశంకర్, భూపాల్పల్లి, ఆసిఫాబాదు 3%, గత ఒక 5 జిల్లాలకు 3% ఇచ్చింది సార్. అంటే మా జనాభా ప్రాతిపదికన తీసిర్రు. దీనివల్ల మెరిట్ అభ్యర్థులం చాలా నష్టపోయినాం సార్. మా జిల్లాలో 124.5 బీసీడీ కట్ ఆఫ్ అయింది సార్. నా డేట్ ఆఫ్ బర్త్లో పోయింది. ఇది ఏంటంటే ఒక 5-6 జిల్లాలు కాదు సార్, దాదాపు 28 జిల్లాలు నష్టపోయినాయి మెరిట్ అభ్యర్థులు. ఖచ్చితంగా ఏంటంటే నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగానే మేమేం అడుగుతలేం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా ఉంది. మా వాళ్ళు దాని గురించి చాలా విపులంగా చూసిరు సార్. అదే మా ఏంటంటే క్యాడర్ 1, క్యాడర్ 2గా ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటాం. రాలేదు సార్, 124.5 నాకు. హైదరాబాద్లో 70, 80, 90, 100 కూడా వచ్చింది, 52. నా పేరు గుడికన్న నాగరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా నాది. అజయ్ మాట్లాడతారు, ఒకసారి నీ జిల్లా పేరు చెప్పు ఫస్ట్. సార్ నా పేరు అజయ్ సార్. నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ 2 రాసినాను. నాకు 137 మార్కులు వచ్చింది సార్. 137 కమ్యూనికేషన్ కానిస్టేబుల్. నాది BCA రిజర్వేషన్, నాకు జాబ్ రాలేదు. మా CD1, CD2 వేసారు. CD1, CD2 లాగా కాకుండా 2016, 2018 ఎట్లయితే రిక్రూట్మెంట్ చేసారో పాత రిక్రూట్మెంట్స్ ఎట్లున్నాయో అట్లా చేయండి. ఇప్పుడు పాత రిక్రూట్మెంట్ ప్రకారం చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. మళ్ళీ CD1, CD2 అన్నారనుకో, CD2 వాళ్ళకి హైదరాబాద్ ఉన్నది, CD1 వాళ్ళకి లేదు, మళ్ళీ 4 కూడా అంటారు అందరు. పాత రిక్రూట్మెంట్ ఎట్లున్నదో అట్లా చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇదే కరెక్ట్. IT కమ్యూనికేషన్ సార్ నాకు 137 వచ్చినాయి BCA. ఎస్ సార్, డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు సార్. ఇప్పుడు పక్కపొంటి 130, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఒకరికి 117, 120, 132 వాళ్ళందరూ నాకు తక్కువ. అంతేందుకు సార్, ఇచ్చిన లిస్ట్ ఉన్నాయి కదా, మొత్తం 33 జిల్లాల లిస్ట్ ఉన్నాయి కదా, 33 జిల్లాలల్లో 32 జిల్లాల అభ్యర్థులకు నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, అందరు జాబ్ వచ్చినాయి. కావాలంటే మీకు సెలక్షన్ కట్ ఆఫ్ లిస్ట్ చూపిస్తా సార్. 33 జిల్లాలల్లో 32 జిల్లాల అభ్యర్థులకు నాది BCA, 32 జిల్లాల అభ్యర్థులకు నాకంటే తక్కువ వచ్చినాయి BCAలో. ఒక్కటే BCA పర్సెంట్కి ఎక్కువ వచ్చినాయి. మా రామగుండ కమిషనరేట్లో 140 వచ్చినాయి, ఆయన జాబ్ అయింది. నాకు 130 వచ్చిన జాబ్ రాలేదు సార్. పక్కపొంటి భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో 136తో ఓపెన్ వచ్చింది. నాకు 137, 1 మార్క్ ఎక్కువ వచ్చింది, కనీసం నాకు రిజర్వేషన్ కూడా దిక్కలేదు. ఇప్పుడు ఇంకొకటి సార్, నోటిఫికేషన్లో ఇప్పుడు సివిల్కి సంబంధించి
ఖచ్చితంగా సార్ ఓపెన్ వస్తుంది ఖచ్చితంగా 4 రోజులకు 8.5 TSSP పోస్ట్ అనేది మాకు సార్ ఇక్కడ మాకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు సార్ ఆ పార్ట్ 1 అప్లికేషన్ కానీ పార్ట్ 2 అప్లికేషన్ కానీ ఎక్కడ కానీ మాకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తామని చెప్పేసి ఎక్కడ ఇవ్వలేదు సార్. CD1 CD2 లాగా ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు ఇంతకుముందు వరకు కానీ ఎప్పుడు చెప్పలేదు సార్ మాకు డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తామని. కానీ రిజల్ట్స్ వచ్చే టైంకి మాత్రం ఇట్లా ఇచ్చేసారు సార్, డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తారు. నాకు 125.5 వచ్చినాయి కాబట్టి మాకు న్యాయం చేయాలి పక్కాగా. ఓకే, ఇది మారుమూల గ్రామంలో ఉన్న కొంతమంది మారుమూల జిల్లాల పరిస్థితి, అభ్యర్థుల పరిస్థితి ఇప్పుడు మనోడు మాట్లాడుతున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు మధు. మైపాల్ అన్నకి జడ్సన్ సార్కి నేను ఒకటి నా తరపున విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిదంటే ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన అంటే వాళ్ళ సపోర్ట్ గ్రూప్ అని ఒక పేరు పెట్టుకున్నారు. మేము సపోర్ట్ అనట్లేదు, వాళ్ళని కూడా నిరుద్యోగులు మా మిత్రులాగా భావిస్తున్నాం. వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని ఇద్దరిని ఒక 10 మందిని కూర్చోబెట్టి చర్చించండి. వాళ్ళకి క్లారిటీ లేదు, వీళ్ళకి క్లారిటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళ రాతలు మారినాయి, మా తలరాతలు మాత్రం మారట్లేదు. దయచేసి ఆ 10 మందిని ఈ 10 మందిని కూర్చోబెట్టి 046 తీసేస్తే 121 మార్కులు వచ్చి ఉద్యోగం పొందిన ఒక వ్యక్తికి 046 తీసేస్తే కట్ ఆఫ్ తగ్గిద్ది. 115 మార్కులకు కట్ ఆఫ్ వస్తుంది. 115 మార్కులకు వచ్చినప్పుడు 120 వచ్చిన మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఉందా? పోదు, ఉంటుంది. అది వాళ్ళకి తెలియజేయాలి. ఏమవుతుందంటే 80 మార్కులు వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం పొందిన వ్యక్తి జిల్లాలలో 125 మార్కులు వచ్చిన విద్యార్థి దగ్గరకు పోయి రెచ్చగొట్టి నీకు 125 వచ్చినాయి, నీ ఉద్యోగం పోగొడుతున్నారు. కట్ ఆఫ్ తగ్గుతుంది. 046 తీసేస్తే కట్ ఆఫ్ 115కి వస్తే 125 ఉన్నోడి ఉద్యోగం ఎట్లా పోతుంది? 90 మార్కులు ఉన్నోడి ఉద్యోగం పోతుంది. అవును, 90 మార్కులు ఉన్నోడి ఉద్యోగం పోతుంది. అది రిజల్ట్ రాకముందు అయితే మేము కూడా పోవాలని కోరుకుందాం. రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళని నమ్ముకొని కూడా ఎవరో ఒకరు తల్లి బిడ్డలు ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి 90 మార్కులు వచ్చిన వాడి ఉద్యోగం కూడా పోవద్దు. మేము కోరుకునేది ఏంటి, 90 మార్కులు వచ్చిన వాడి ఉద్యోగం కూడా ఉండాలి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే 126 మార్కులు వచ్చి 107 మార్కులు వచ్చి ఉద్యోగం పోయింది ఎవరో ఉందో వాళ్ళని 90 మార్కులు వచ్చిన వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ ఉద్యోగం పోవడానికి వీళ్ళు పోరాడట్లేదు, వీళ్ళ ఉద్యోగం కోసం పోరాడుతున్నారు. అది ప్రభుత్వం మీద ఒత్తిడి. ప్రభుత్వం ఏదేం చేస్తుంది, మీ ఉద్యోగం మాత్రం పోనీయదు. పోకుండా 120 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఎలా రావాలనేది వీళ్ళు పోరాడుతున్నారు. దయచేసి ఒక్కసారి కూర్చొని మాట్లాడండి. ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర పోయి వినతి పత్రం ఇస్తున్నారు, ఎవరు ఉద్యోగం రాని వాళ్ళు. వీళ్ళు పోరాడుతున్నారంటే ఒక అర్థం ఉంది. ఉద్యోగం వచ్చిన వాడు మమ్మల్ని ట్రైనింగ్ పంపండి, మాకు ఇంటి దగ్గర ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది, ట్రైనింగ్ పంపండి అని తిరగాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 046 ఇంతమంది తిరుగుతున్నారు. ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అటు న్యాయం చేయలేకపోతుంది, ఇటు న్యాయం చేయలేకపోతుంది. రెండు చేయలేకపోకుండా కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇది కాదు వాళ్ళు తిరగాల్సింది, మమ్మల్ని ట్రైనింగ్ పంపండి. మీకు 100 రోజులు అడిగిర్రు 6 గ్యారంటీలు అమలు చేయడానికి. అవును, కొత్త ప్రభుత్వం అప్పుల రాష్ట్రం నిజంగా టైం తీసుకుంటున్నారు, తీసుకోండి. 100 రోజులు కాకపోతే 200 రోజులు తీసుకోండి 6 గ్యారంటీల కోసం. ఎందుకంటే మీరు చేయగలరు, మీ దగ్గర ఉంది. కానీ నిరుద్యోగులు 3 సంవత్సరాల నుంచి నెలకి 8,000 హాస్టల్లో పెట్టుకుంటే 5 రూపాయల భోజనం తినుకుంటూ ఉంటున్నారు. మీరు ట్రైనింగ్కి పంపకుండా ఇంకా ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక భారం పెరిగిపోతుంది. కాబట్టి మీరు మా విషయంలో టైం తీసుకోవద్దు. కొత్త ప్రభుత్వం టైం కావాలి, ఇది వద్దు. దయచేసి మాట్లాడండి, వాళ్ళని వీళ్ళని మాట్లాడి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీకు ఎలాంటి అదేం రాదు అని చెప్పి హామీ ఇచ్చి ఆ 6గురిని ఈ 6గురిని కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, వీళ్ళు వినతి పత్రం ఇస్తున్నారు. పోయి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే లేడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళే ఎమ్మెల్యేని గెలిచినారు, అదే ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళు చేసేది తప్పు, నేను చేసేది రాను అంటున్నారు. ఇప్పుడు ఎవరికి న్యాయం జరగాలి ఈ విషయంలో? అది కరెక్ట్ కాదు. వీళ్ళు చేసేది వాళ్ళు చేసేది రెండు పోటాపోటీ ఒకరికొకరు పోటీ పడుకోవడం, గ్రూప్ వాళ్ళు తిట్టుకోవడం వద్దు. అది అసలు కరెక్ట్ విషయం కాదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలా. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం వల్ల ఒక నిరుద్యోగి నష్టపోతుండు. నిరుద్యోగం అనే వాడికి ఉద్యోగం రావట్లేదు, ట్రైనింగ్కి పోవట్లేదు. ఇద్దరికి 90 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం పోదు. ముందు దయచేసి ఇది చెప్పండి, మీకు ఉద్యోగం వచ్చింది, అది 046 వల్ల వచ్చిందా ఎట్లొచ్చిందో, మీరు మెరిటా కాదా అది అనవసరం. గత ప్రభుత్వం చేసింది, ఉద్యోగం ఇచ్చింది. కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని మీరు ఉద్యోగం తీసేయమని అడగట్లేదు. మాకు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తారా లేకపోతే మీకు ఎట్లా చేస్తారో నాకు తెలీదు. మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వం తలుచుకుంటే 100 పోస్టులు క్రియేట్ చేయలేదా? క్రియేట్ చేయగలదు. వాళ్ళకి అది చెప్పండి, మాకు కావాల్సిన 100 పోస్టులు 1000 పోస్టులు క్రియేట్ చేయడం కావాలి. క్రియేట్ చేసి CD1 CD2 తీయండి. తీస్తే ఎన్ని పోస్టులు వస్తాయో అన్ని పోస్టులు పోతాయి. అందరికి జాబ్ వస్తుంది.
ఎవరైతే జాబ్ వచ్చి పోయిందో వాళ్ళకి కొత్తగా క్రియేట్ చేసిన పోస్టులు ఇచ్చేసుకొని మీరు చేసేయండి, కంప్లీట్ చేసేయండి మొత్తానికి. దయచేసి గ్రూప్లల్లో వాళ్ళు ఇటు చేస్తారు, మేము కూడా వీళ్ళకి వినతి పత్రం వద్దు, కూర్చొని మాట్లాడుకొని అందరినీ ట్రైనింగ్ పంపండి, తొందరగా ట్రైనింగ్ పంపాలి. ఏంటంటే నెలలు మీరు టైం తీసుకుంటుంటే దయచేసి మీరు ఆర్థిక భారం పెరిగిపోతుంది, అందరికీ ఆర్థిక భారం పెరిగిపోతుంది, చేయొద్దు. దయచేసి గ్రూప్లలో కూడా కొట్టుకోకండి, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, వద్దు. ఒకసారి కూర్చోండి, 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక 10 నిమిషాలు వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఎవరో ఒకరు వెనక్కి పోతారు. మీకు ఉద్యోగం రాలేదు కాబట్టి మీరు తిరగడంలో న్యాయం ఉంది, మీకు పోటీ వాళ్ళు తిరగడంలో కరెక్ట్ కాదు. వాళ్ళు ట్రైనింగ్ పంపని తిరగాలి, కొత్త ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి. ఓకే, థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సభాధ్యక్షులు బ్రదర్ ప్రవీణ్, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు అందరికీ నమస్కారాలు. మీ న్యాయమైన డిమాండ్ కోసం గత 6 నెలలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. గతంలో నియంతృత్వంగా అత్యంత కర్కశంగా వ్యవహరించినటువంటి నిరుద్యోగులంటేనే ఏమాత్రం కూడా గిట్టనట్టుగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం పతనమైంది. మనందరి నిరుద్యోగుల యొక్క ఉసురు పాపం తలిగి ఆ ప్రభుత్వం పతనమైంది. ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైతే మన తెలంగాణలో నీళ్లు నియామకాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా లక్షలాది మంది వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాల విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా మాకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి పోరాటాలు చేయటం అంటే వచ్చిన తెలంగాణకు అర్థం లేదు, త్యాగాలకు అర్థం లేదని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. మీ న్యాయమైన డిమాండు పార్టీ 6 జీవోని రద్దు చేయాలి, ఎస్ఎస్పి అదేవిధంగా ఐటీ కమ్యూనికేషన్ పాత పద్ధతుల్లో 14, 16, 18 ఏదైతే నియామకాలు జరిగినాయో ఆ నియామకాల ఆధారంగా జరగటం వల్ల మనందరికీ న్యాయం జరుగుతున్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ ని తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం వల్ల ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ చేయొద్దని చెప్పేసి మీ అందరి తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చున్నారు. గత ప్రభుత్వం అత్యంత నియంత్రితంగా వ్యవహరించింది, ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేదు, నిరుద్యోగులను అత్యంత దారుణంగా మోసం చేసింది, ఇచ్చిన హామీలని అమలు చేయకుండా అనేక రకాలుగా మోసం చేసింది. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో రాష్ట్ర అసెంబ్లీలు ఈ మధ్యకాలం మనం మాట్లాడుతున్నప్పుడు పదే రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే గత ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది అని చెప్పేసి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయ్యా, గతంలో వాస్తవంగా మేనేజ్మెంట్ కోటాలో వచ్చినటువంటి నాయకులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ రకంగా గెలిచారు, వాళ్ళకు పాలన మీద పట్టులేదు, కేవలం వాళ్ళ అధికారం తప్ప. అందుకని మీరు కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళు మేనేజ్మెంట్ కోట అంటే ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ కోటలు వచ్చినట్టు మా నిరుద్యోగ యువతకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని మెరిట్ కోటలు వచ్చిన వాళ్ళు ఎవరో మీరు ఆలోచించండి. మేనేజ్మెంట్ కోటలు వచ్చిన గత పాలకుల ప్రభుత్వాల తప్పుల్ని, గత పాలకుల కేసీఆర్ తప్పుల్ని మీరు చేయొద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తా ఉన్నాం. అందుకని అందరూ న్యాయం చేయండి. మన మధు ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లా సోదరుడు చెప్పాడు, మీరు వాస్తవంగా ఇది ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ సమస్యగానో రానటువంటి పార్టీ 6 బాధితుల మీ సమస్యగానో దీన్ని మీ మధ్యలో గొడవలు పెట్టి మీరు కొట్టుకు సాగాలని చెప్పేసి కూడా రాజకీయంగా అనేక రకాల కుట్రలు జరిగే ప్రమాదం ఉన్నది. అందుకని వాటన్నిటి కూడా ఆలోచించి మీకు న్యాయం జరగాల్సినటువంటి వాస్తవం, అది వాస్తవ సమస్య, మీ అందరూ కూడా న్యాయబద్ధమైన సమస్య కాబట్టి డివైఎఫ్ఐగా సంపూర్ణంగా మీ మద్దతు తెలియజేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి 34 జిల్లాల్లో డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము మీ తరఫున పోరాడతాం. గతంలో కూడా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల మీద అనేక సందర్భాల్లో టీఎస్ఎల్ఎల్బి ఎల్ఆర్బి చేసినటువంటి తప్పుల మీద అది మెరిట్ కోటాలో గతంలో జరిగినటువంటి అనేక రకాల రిజర్వేషన్ల విషయాలు కానీ, ప్రిలిమ్స్ విషయాలు కానీ, మెయిన్స్ విషయాలు కానీ, ఈవెంట్లప్పుడు కూడా డివైఎఫ్ఎస్ఎఫ్ఐగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాడినటువంటి చరిత్ర మాకున్నది, అనుభవం మాకున్నది. అందుకనే మీడియాలో కనిపించకపోవచ్చు, అనేక సందర్భాల్లో వేదికలలో మీకు రాకపోవచ్చు, కానీ న్యాయమైన డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ డివైఎఫ్ఐకి ఎస్ఎఫ్ఐ నిలబడ్డాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అవసరంతో అఖిలపక్ష సమావేశం పిలవండి, అన్ని రాజకీయ పక్షాల నాయకులు పిలవండి, కోదండరావు సార్ లాంటి వాళ్ళు ముందు పెట్టండి, అన్ని వర్గాల నుంచి పిలవండి, ఆ రకంగా న్యాయమైన సమస్య ఏంటో పరిశీలించండి, దానికి ఒక కమిటీ వేయండి. గతంలో ఏదైతే శ్రీనివాసరావు నాయకత్వం ఉన్నటువంటి అది ఏదైతే టీఎస్ఎల్ఆర్బి ఉందో
ఆ ప్రభుత్వం యొక్క లోపాలను పరిశీలించండి. మీరు ఇప్పటికీ సమీక్షలు చేస్తా ఉన్నారు. నూతన ప్రభుత్వం అనేక రకాల హామీల కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖను కూడా పూర్తి ప్రక్షాళన చేసి న్యాయం ఎవరైతే నష్టపోతా ఉన్నారో మీ అందరికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ వైపున ప్రయత్నం చేస్తుందని చెప్పేసి, లేదంటే ఈ ప్రభుత్వం కూడా మన నిరుద్యోగ సమస్యలు కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీ అందరి తరఫున మేము కూడా గలవిప్పుతాం, మీ అమ్మడి పోరాడుతాం అని చెప్పేసి మీకు ఈ అవకాశం మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 46 జీవన రద్దు చేయాలని చెప్పేసి మరోసారి కోరుతూ ముగిస్తా ఉన్నాను. ఆకాష్ని కొన్ని విషయాల గురించి మాట్లాడతారు. ఐదుగురితో మొదలుపెట్టినాం. ఈరోజు ఎమ్మెల్యేల సీట్లలో ఓడగొట్టే స్థాయికి చేరినాం. మనకి ఎవరైతే అన్యాయం చేసిరో వాళ్ళంతా అసెంబ్లీలో ఏం జరిగింది, ఈరోజు అసెంబ్లీలో లేకుండా పోయారు. మనల్ని ఉద్యోగాలు లేకుండా చేసిన వాళ్ళు 6 నెలల నుంచి పోరాడుతున్నాం. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి నా మాటలు వినండి దయచేసి. మమ్మల్ని స్టేషన్లలో పడ్డప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, మేము కేసుల పాలైనప్పుడు అందరూ కూడా మీరే ఆదుకున్నారు. ఇదే ప్లేస్లో జూలై 19వ తారీఖు మీ ఆధ్వర్యంలోనే దీక్ష చేసినాం. గాంధీ భవన్ మెట్లు ఎక్కినన్ని సార్లు కోచింగ్ సెంటర్ మెట్లు కూడా ఎక్కి కాలా చెప్పులు అరిగిపోయినాయి. కానీ మీరు అధికారంలోకి వచ్చారు. మా వాళ్ళు వచ్చారు, నిరుద్యోగుల వాళ్ళు వచ్చారు, అందరి వాళ్ళు వచ్చారు. కానీ దయచేసి మేము ఇలానే మిగిలిపోతున్నాం. ఇంకా పోరాడే ఓపిక కూడా లేదు. గత 6 నెలల నుంచి ఇంటికి కూడా పోలేకపోతున్నాం. ఇక ఇంటికి కూడా పోలేము. ఇంకేదైనా చేస్తే మీరే ఏదైనా చేయండి, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇక ఏదన్నా ఒకటి చేయండి. మమ్మల్ని పిలిచి మాట్లాడడానికి అసలు మీకు 5 నిమిషాలు టైం లేదా? మరి ఇంత పరిస్థితి అంటే మీ స్థాయిలకు మీరు రాకపోవచ్చు, కనీసం కింద అధికారులు అయినా ఉంటారుగా, ఒకళ్ళు ఇద్దరిని పిలిపియండి. మా లాంటి వాళ్ళని కాకపోయినా ఇల్లు ఉన్న అన్వర్ సార్ లాంటి వాళ్ళని, జసన్ లాంటి సార్ వాళ్ళని, అశోక్ సార్ లాంటి వాళ్ళని, ఇంకో 2-3 మేధావులను తీసుకుని వాళ్ళు పోతే వాళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లాయర్ రమేష్ చిల్లా సార్ లాంటిని, శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళని పిలుచుకొని తీసుకొని మా డిమాండ్ లేదు వాళ్ళ డిమాండ్ లేదని ఒక్క 5 నిమిషాలు మా కోసం టైం కేటాయిస్తే అయిపోతుందిగా. ఎంతగానో ఈ రోజు ఈ టెంట్లు ఇవన్నీ 5-6 వేల రూపాయలు అయినాయి. ఇంకెంతగాని ఒక్కొక్కళ్ళు రక్తమాసాలు ఛార్జీలు పెట్టుకొని రాలేక టిఫిన్ పొద్దు నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకసారి అటు చూపియండి. పొద్దు నుంచి ఇక్కడ ఒక్కళ్ళనే లేచిర్రా ఏంటి భోజనాలు తినక ఇంకెంతకాలం? ఇంకా ఓపిక లేదు, పోరాడే తత్వం లేదు. అయిపోయింది. ఉన్న డబ్బులు కూడా అన్ని ఊడ్చిపోయినాయి. ఏం లేవు ఇక. ఇంటి ఇప్పుడు అందరు పోయేటప్పుడు కూడా ఇప్పుడు నా మిత్రుడు అడుగుతున్నా 50 రూపాయలు ఉంటాయేమో అని. ఇంత దిగజారి తెలంగాణలో. దయచేసి మమ్మల్ని ఒక్కళ్ళనన్నా ఎవరినో ఒక్కరిని కనీసం మాతో చేస్తే చేసిర్రు, చేయకపోతే చేయబోయారు. ఫస్ట్ మమ్మల్ని పిలిచి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒక హామీ ఇవ్వండి. ఆ కోర్టులోనేమో 10 లక్షల రూపాయలు కడితే స్టే ఆర్డర్ తీసుకొస్తే కోర్టునే ధిక్కరించి రిజల్ట్ ఇచ్చిండు. ఇంకెవరు చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కోర్టు చెప్తా కోర్టు మాట అయినరే, విద్యార్థులు చెప్తా విద్యార్థుల మాట అయినరే. ఎవరు మాట వింటారు? అసలు తెలంగాణలో ఆంధ్రలో పెత్తనం ఏంటి అసలుకి? ఫస్ట్ అసలు మాకు చేస్తే చేయకపోయారు కానీ ఆ బోర్డు చైర్మన్ తొలగించండి. ఫస్ట్ మేము మాకు ఉద్యోగాలు లేకపోయినా ఏం కాదు. ఇంత చిల్లరగా ఇంత గలీజ్గా లేబర్ వాళ్ళని చూస్తాడా బోర్డు చైర్మన్? 100 సార్లు ఇంత పత్రాలు ఇచ్చిన టీఎస్ఎల్ఆర్పీ బోర్డు చైర్మన్ అలా ఇంకెంతకని పేగులు అరిగిపోతున్నాయి. మాట్లాడి గొంతు జియో నెంబర్ బుక్లో చదివిన దానికన్నా ఈ చదివింది ఎక్కువైంది. చదివి నోటిఫికేషన్ లో మేము క్లియర్ గా నేను రాసిన బహిరంగ లేఖని మాది గనక నోటిఫికేషన్ లో మీరు ఇచ్చినట్టు క్లియర్ గా మేముండి మేము ఏదైనా చేసినట్టయితే మా మీద 420 కేసులు పెట్టండి, చీటింగ్ కేసులు. ఇదే కనుక ఈ ఫైల్ కనుక తప్పని నువ్వు నిరూపిస్తే నువ్వు మీద నేను 420 కేసులు పెడతా. ఇంకెంతకన్నా జైల్లో పెడితే కేసులు పెడితే దెబ్బలు కొడితే అన్నం లేకుండా చేస్తారు. ఎన్ని పోరాటాలు? 6 నెలల పోరాటం. సెక్రటరీని ముట్టడిస్తుంది, డీజీపీ ఆఫీస్ని, అసెంబ్లీని, హైకోర్టు దగ్గర ధర్నా చేస్తుంది. ఇంకేంది డీజీపీ ఆఫీస్ 2 సార్లు సెక్రటరీ అన్ని చేసినావు, రోడ్ల మీద చేసినావు, దీక్షలు చేసినావు, వింత పత్రాలు ఇచ్చినావు, అసెంబ్లీలో మాట్లాడిచ్చినావు, హైకోర్టులో కేసు వేసినావు, గవర్నర్ వింత పత్రం ఇచ్చినావు. ఇంకా ప్రధానమంత్రి రాష్ట్రపతి మిగిలిదయ్యా. మాకెవ్వరు లేరు మిగలడానికి. ఇక వాళ్ళిద్దరు కూడా ఇచ్చే స్తోమత అంటే ఢిల్లీ పోవాలంటే మేము ఎవరన్నా ఒక 4 కిడ్నీలు అమ్ముకోవాలి. ఇక ఇంకేం చేయమంటారు చెప్పండి? ఇక మీరు మాత్రం ఇక దయచేసి 1-2-3 వింత పత్రాలు ఈయనోడు అసలు మిగలలే తెలంగాణలో. వింత పత్రాలు ఇచ్చేటోళ్ళు లేడిగా అందరూ అయిపోయారు. వింత పత్రాలు ఇచ్చేటోళ్ళు అందరూ అయిపోయారు. ఇంకా ఇప్పుడు అదొకటే మిగిలింది అన్న. ఇంకా దాని మించి ఇవ్వలేదు. డీజీపీతో సహా పెడితే చిన్న కానిస్టేబుల్ వరకు కూడా ఇచ్చినాం. ఇంకేం చేయని చెప్పు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయితే క్యా అన్నాడు, ఎవరిని అడిగినా వాడికి ఎవ్వడు తెలియదు అన్నాడు. మా మంత్రి గారిని అడిగితేనేమో ఆ ఎగ్జామ్ రాసి రా అంటుండు. ఇంక నేను ఏం చెప్పు, అందరూ ఓడిపోయారులే, దరిద్రం పోయింది. కానీ ఇప్పుడైనా మీరన్నా కొద్దిగా దయచేసి 1-2 నిమిషాలు మా కోసం మేము ఏం చేయాలంటే 1-2 నిమిషాలు మేము చెప్పేది తప్ప రైట్ అనేది ఒక్కసారి మాతో చర్చిస్తారని మమ్మల్ని పిలుస్తారని 2 చేతులు జోడించి కాంగ్రెస్ నాయకులకి ఓట్లు వేసిన ఏ ఓటు అయితే వేసినావో అదే ఓటుతో మిమ్మల్ని అడుగుతున్నాం. అయ్యా డబ్బులు తీసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళ కాడ.
నిన్నైతే మా నల్లగొండ ఎమ్మెల్యేలకైతే అందరికీ నేనైతే శిరసు వహించి నమస్కారం చేస్తున్నా. ఎమ్మెల్యేలకు ఓటేసినందుకు నేనైతే గర్వపడుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని చీప్గా చూసిరు. కానీ నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడున్నా వాళ్ళు మాత్రం చేసినా చేయకపోయినా సీఎం దృష్టి గారికి అయితే ఇచ్చారు. అదొకటి హ్యాపీగా ఉంది. దయచేసి మిగతా ఎమ్మెల్యేలు కూడా అలానే చేయాలనుకుంటున్నాం. దయచేసి ఒక్క 2 నిమిషాలు మాతోటి అంటే మేము సామాన్యులే. దయచేసి ఓటు అయితే వేసినాక ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి. ఇది కోదండరామ్ సార్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నా కానీ ఒక్కసారి మాతో చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. దయచేసి థ్యాంక్ యూ అన్న. బలమైన సిద్ధాంతాలు మనతో ఉంటే ఏ బలమైన నాయకుడు మనకు అవసరం లేదు. దాన్ని మేము నిరూపించాము, మనం నిరూపిస్తూనే ఉన్నాం ఇప్పటికీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ నుంచి మనకు ఉన్న శంకర్ సూర్యాపేట జిల్లా అతని చేసిన ఈ పోరాటంలో ఏమేమి జరిగాయో ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 46 గురించి జూన్లో మేము ఉద్యమం స్టార్ట్ చేసినాం. అంటే 7 నెలల నుంచి మేము అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాము. వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని రోజులు డిలే చేస్తే వీళ్ళు ఆగిపోతారేమో, వీళ్ళు ఇంతటితోటి అయిపోతారేమో అని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూలి పనులు చేస్తుర్రు. ఇక్కడున్న ప్రతి బిడ్డ అమ్మ వాళ్ళు ఊళ్ళలో పత్తికి మిరపకాయలకు పోతూనే ఉన్నారు. ప్రతిరోజు 100-200 కొడుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పేద బిడ్డ చెట్ల కింద చదువుకున్న వాళ్ళే. ఏదో ఒక తరగతి 1 నుంచి మొదలుకొని తను చదివిన ఇంటర్ వరకు, కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రామాణికం ఇంటర్ అన్నారు. ఇంటర్ వరకు ఏ ఒక బిడ్డ అయినా ఎవరో ఒకరైనా సరే ఏదో ఒక తరగతి చెట్టు కింద చదువుకున్నోడే. చెట్టు కింద చదువుకున్నోడికి 125 మార్కులు వస్తే జాబీ లేదు. కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద స్కూళ్ళలో చదువుకున్న టెక్నోస్, ఐఐటి, ఒలింపియాడ్ స్కూళ్ళలో చదువుకున్న మేధావులు, ఏదైతే సపోర్ట్ స్పెల్లింగ్ చెప్పడం రాని మేధావులకు 56 మార్కులు వచ్చిన మేధావులకు ఉద్యోగాలు ఇచ్చారు. అంతకంటే సిగ్గుచేటు ఏముంది అంటే ఏమంటారు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినాం. అయ్యా పడుకున్నావేమో మేలుకో, 2011లో తెలంగాణ ఏర్పడలే, 2014లో ఏర్పడింది తెలంగాణ. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తా ఉంటున్నావు. జనాభా లెక్కల ప్రకారం ఎట్లా ఇస్తావన్నా? జనాభా లెక్కల ప్రకారం ఎట్లా ఇస్తావు? జనాభా లెక్కల ప్రకారం జనాభా కావాలా, అభివృద్ధి కావాలా? జనాభా కావాలంటే ఇప్పటికే మనం చైనాని దాటిపోయినాం. జనాభా కావాలంటే జనాభా కావాల్సిన అభివృద్ధి కావాలి. టాలెంటెడ్ వాళ్ళు ఎక్కడున్నారు? మన దేశం వదిలి పక్క వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడున్న మేధావులు ఇప్పుడెవరు? ఇంగ్లాండ్ ఎవరు మన ప్రెసిడెంట్ ఎవరు? ఇంగ్లాండ్కి మనం చెప్పుకుంటాం గొప్పగా భారతదేశ మూలాలు ఉన్న వ్యక్తి, తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి అంటాం. తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో, భారతదేశంలో అన్ని వనరులు ఉన్న తర్వాత మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని వదిలేయాల్సిన అవసరం ఏముంది? ఒక విద్యావంతులని తొక్కడం వలన ఏదైతే మెరిట్ స్టూడెంట్ ని అన్యాయం చేస్తున్నారో, ఏ స్టేట్ లో అయితే నాకు అన్యాయం జరిగిందో ఆ స్టేట్ మీద ప్రతీకారం తీర్చాలని మన స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏ దేశంలో అయితే మనకు అన్యాయం జరుగుతుందో ఆ దేశం మీద ప్రతీకారం తీర్చుకోవాలని వేరే దేశానికి వెళ్తున్నాడు. సో ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసింది తప్పే, కానీ ప్రస్తుత ప్రభుత్వం మేలుకొని తక్షణమే ఈ జిఓఎంఎస్ నెంబర్ 46 ని సవరించి CD1 CD2గా ప్రకటించి అన్యాయం జరిగి ఆ రిజల్ట్ ఇచ్చిన రోజే ఉంది. యాజ్ పర్ కోర్టు కోర్టుకు రూల్ అనుగుణంగా మేము నడుచుకుంటామన్నారు. మరి గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు. మరి నిజాలు వాస్తవాలు గ్రహించి CD1 CD2గా ఇప్పించి చదువుకున్న విద్యావంతులను న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద పెద్దల ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నా పేరు రమేష్ అండి. నేను వనపర్తి డిస్టిక్, నాది BCD క్యాండిడేట్. నేను ముదిరాజు. నాకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో 127.5 మార్క్స్ వచ్చాయి. 127.5. మా డిస్టిక్ 128.5 కట్ ఆఫ్ పెట్టారు. ఈ జీవో నెంబర్ 46 అనేది ఎంత దారుణం అంటే ఒకసారి చూడండి. ఇది మన తెలంగాణ మ్యాప్. ఇది ఆ సర్కిల్ ఏదైతే ఉందో అందులో 3 కమిషనర్ రేట్లు ఉన్నాయి. అంటే ఈ TSSP పోస్టులు 100% అయితే కేవలం 53% ఈ 3 కమిషనర్ రేట్లకే ఇచ్చి మిగిలిన పోస్టులు ఏదో ఇట్లా కుక్క బిస్కెట్లు వేసిన మిగతా అన్ని జిల్లాలకు పంచుతారా? అది కూడా సమానంగా అందరికి పంచలేదు. జనాభా పరంగా చూసి పంచుతారా? ఆ జనాభా పరంగా కూడా అది ఇప్పటిది 2014 లెక్కల ప్రకారం, 2011 లెక్కల ప్రకారం ఇంతకన్నా దారుణం ఏం కాదు. మేము ఏమైపోవాలి విలేజ్ ఆస్పిరెన్స్? ఇంకా ఈ రాజకీయం అంటేనే ఒక దొంగ రాజకీయం, మొత్తం స్కాండర్ రాజకీయం. ఈ జీవో నెంబర్ 46 గురించి ఎవరికైనా రాజకీయ నాయకులకు వెళ్తే ఏంది ఇది అని అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు లోపల ఏ శాఖ ఇది హోంశాఖ కిందికి వస్తుంది.
హోంశాఖ కిందికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొస్తారు. వేరే ముఖ్యమంత్రులకు వాళ్ళ వీళ్ళకు కూడా తెలియదు. అంటే అట్లా ఉంటుంది రాజకీయం అనేది. దయచేసి దీనివల్ల ఎంతో గ్రామీణ, ఇప్పుడు మన అశోక్ సార్ కానీ అన్వర్ సార్ గారు కానీ ఒక మాట అన్నారు, జీవో 46 వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు కూడా నష్టం జరగొద్దు అంటున్నారు. అంటే గవర్నమెంట్ ఇద్దరికి న్యాయం చేస్తే మొదటగా సంతోషపడేది నేనే, ఖచ్చితంగా సంతోషపడతాం. కానీ ఒకవేళ గవర్నమెంట్ ఇద్దరికి న్యాయం చేయలేము, మేము మా ఆర్థిక భారం పడుతుంది, కేవలం ఒక వర్గానికి న్యాయం చేయాల్సి వస్తే అప్పుడు ఎవరికి న్యాయం చేయాలి మీరే చెప్పండి. ఎవరికి న్యాయం చేయాలి? మెరిట్ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరు రైట్ చేయండి. మేము ఇద్దరికి న్యాయం జరిగితే మా కష్టం చూడండి సార్. మాది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కుర్చీకి పరిమితమై ఎన్నో డబ్బులు 1,00,000 2 లక్షలు అప్లై చేసుకొని చదివినాం మేము. ప్రస్తుతానికి ఇప్పుడు జోబులో ఊర్లో నుంచి హైదరాబాద్ రావాలంటే ఛార్జీలో కూడా డబ్బులు. మా ఫ్రెండ్స్ అంటున్నారు రండ్రా అంటే ఒక 2,000 కొట్టరా వస్తే ఛార్జీలు ఏమంటారు. దాదాపు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాగ్ సర్దుకొని పోయారు. మాకు సహనం పోతాం సార్. ఎన్నో నిరసన చేసి వినతి పత్రాలు ఇచ్చి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఒక చిన్న ఆర్డిఎస్ బాంబు తీసుకొచ్చి ఒక కాళ్ళ మీద వేద్దాం అనిపిస్తుంది నిజంగానే. నాకు ఏం చేయాలని, ఇప్పుడు చచ్చిపోతానేమో పిరికివాడు అంటారు, చచ్చిపోతే పిరికివాడు, మళ్ళీ ఏదో ఒకటి పోరాటం చేయాలి కదా, జైలుకి వెళ్ళడానికి. నేను మాత్రం ఒకటే చెప్తున్నా మీరందరికీ, ప్రతి ఒక్కరు బ్రో మీరు ప్రశ్నించండి, ఎదిరించండి, అంతేగాని ఏ విషయానికి వెనకాడకండి, ధైర్యంగా లేవండి. ప్రతి ఒక్కరు ఎదిరించడం నేర్చుకోవాలి. ఈ జీవో నెంబర్ 46 కింద రద్దు కాకపోతే నేనైతే ఖచ్చితంగా జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. ప్రతి ఒక్కరు పోరాటానికి ముందరికి రావాలి. అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు సిద్ధమని కాదు, ప్రతి ఒక్కరు పోరాటం చేయడానికే ముందుకుండాలి, జైలుకి వెళ్ళడానికైనా ముందుకుండాలని చెప్తున్నా, అంతే. ధన్యవాదాలు. మన సభాధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడతాడు, ఆయన మాటల్లో ఒకసారి వినండి. హాయ్, అందరికి నమస్తే. ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ టైం తీసుకోను. గత ప్రభుత్వం జీవో నెంబర్ 46 అని ఒక అన్యాయపు జీవో తెచ్చిన మాట వాస్తవమే. మనకు ఎలక్షన్ జరిగి ఇంకా మన సిరచుక్కలు కూడా ఇంకా ఆగిపోలేదు, రైట్? అందరికి సిరచుక్కలు ఉన్నాయనుకుంటా. ఇదే తొలి వెలుగు ఛానల్లో నేను మాట్లాడడం జరిగింది. అన్న, ఒక్క నిరుద్యోగి ఒక్క జీవో నెంబర్ 46 అభ్యర్థి కూడా ఈ పార్టీకి ఓటేయరన్న, ఈ కచ్చర ప్రభుత్వానికి, ఈ పెంకి ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. అన్నట్టే మా నియోజకవర్గంలో రాజకీయ ఉదండుడు డిఎస్ రెడ్డి నాయక్ గారు గత ప్రభుత్వంలో మినిస్టర్గా చేసిండు. ఇప్పుడు 53,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది అక్కడ, 53,000 ఓట్ల మెజార్టీతోటి. అందులో నా పాత్ర ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నేను గట్టిగా తిరిగిన, అంటే ఇలా వేలాది మంది తిరిగిన మన వాళ్ళు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 46 పైన ఒక పునరాలోచనలో పడింది, ఈ మాట వాస్తవమే. కానీ ఒక సమీక్ష చేయాలంటే నీ దగ్గర దానికి సంబంధించిన ఒక కాపీయో ఒక పేపరో కావాలి. అన్యాయపు జీవో తెచ్చిన ఈ జీవో కాపీ ఎక్కడ ఏ పబ్లిక్ డొమైన్లో దొరకడం లేదు, ప్రభుత్వ వెబ్సైట్లో దొరకడం లేదు. సో ఇప్పటికీ చెప్తున్నా మిత్రులారా, మొదటి నుంచి నేను వాస్తవం చెప్పాలంటే నేను నిజంగా 124 మార్కులు వచ్చినాయి నాకు, నేను ఏం అన్యాయం చేసినా, మహబూబాబాద్ జిల్లాలో పుట్టడం నేను చేసిన తప్ప అని చెప్పి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా. నా చావు ఊరికి అన్నట్టు మైపలాదా అన్నట్టు, నేను ఒక విప్లవగానో వీరుగానో గుర్తించము చచ్చిపోతే అని చెప్పి అన్న చెప్పినట్టు, నేను ఎందుకు కావాలరా భయ అని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాడదామని చెప్పి ఆ రోజు సిద్ధమై సెక్రటరీ ఆఫీస్ ముట్టడి కానీ డీజీపీ ఆఫీస్ ముట్టడి కానీ ఎదురొడ్డి పోరాడినా, మమ్మల్ని ఎన్నిసార్లు ఇప్పుడున్న ఎస్బీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ నన్ను ఎన్నిసార్లు ఫోన్ చేసి భయపెట్టినా కూడా ఎక్కడ భయపడకుండా, ఎక్కడ చెదరకుండా ఈ రోజు వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఇది ఉద్యమం అని చెప్పను, మన ఆవేదన, మన ఆత్మనాదం. మనం ఇన్ని మార్కులు తెచ్చుకుని దేనికోసం, ఎవరో 70 మార్కులు 80 మార్కులు వచ్చినానికి జాబ్ వస్తుంది, 124 మార్కులు వచ్చినా నాకు జాబ్ రావా అని చెప్పి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చి ఉంది. మన మిత్రుడు చెప్పినట్టు సపోర్ట్ స్పెల్లింగ్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో కూడా తెలియని పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మరి వేచి చూద్దాం. వాస్తవమే, అది నేను చెప్పేది మాట వాస్తవమే. ఆ స్క్రీన్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సపోర్ట్ స్పెల్లింగ్ కూడా రాని వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారన్న వర్క్ మీరే చెప్పండి, ఏం చేస్తారు వర్క్? మేము దమ్మున్నవాడు కావాలి పోలీస్ డిపార్ట్మెంట్లో. పేషెంట్స్ తోడు ఉన్నాం, పొద్దున్న 8 గంటలకు మొదలు పెట్టినాం, 9 గంటలకు మొదలు పెట్టుకుని ఇప్పటి వరకు ఒక టీ కానీ వాటర్ కానీ తాగకుండా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్కి కావాల్సిన పేషెంట్స్, ఇది ఓపిక, ఇది ఓపిక. అరే నీకు రిజల్ట్ వచ్చి ఒక 5 నెలలో 4 నెలలు అవుతుంది, ఏమవుతారో ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో లేట్ అయితే ఏమవుతుంది? ట్రైనింగ్కి ఓపిక ఆగట్లే, షుగర్ ఉందా నీకు? ఆగు 46 తేలాకే వెళ్దు, 46 జీవో తేల్చాకే ట్రైనింగ్ పంపిస్తాం. ఇదే చెప్తున్నా, ఎవరిని హెచ్చరించట్లేదు.
మా గ్రూపులలో అప్పటికే చెప్తా ఉన్నాం, మా గ్రూపులలో దొంగతనాలుగా చేరిరు, మా అంశాలను ఏమేమి మాట్లాడుకుంటూ అంతా ఎస్బీకి ఇచ్చిరు, మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించిన దాంట్లో మీ పాత్ర ఉంది. కానీ మేము అలా చేయం, ఎందుకంటే మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం. 70 మార్కులు 90 బ్యాచ్లు కాదు, మేము 90 బ్యాచ్ కాదు, మేము 90 బ్యాచ్ కాదు అయ్యా, మేము 90 బ్యాచ్ కాదు. కాబట్టి మానవత దృక్పథంతో మేము కూడా ఆలోచిస్తున్నాం. అరే నాకు ఇప్పుడు జాబ్ రాలే, రైట్, వాడికి జాబ్ వచ్చింది, వాడు ఆల్రెడీ మేకపోతే గొర్రెపోతే కోసుకొని ఉంటాడు వాడు అప్పటికే. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చూపులో ఏదో నాకు జాబ్ వచ్చింది అని చెప్పి ఎంతో కొంత కట్నం మాట్లాడుకుని ఉంటాడు. అలాంటి మేము అన్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్తలేము, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్తా ఉన్నాము. ఏదైతే పాసిబిలిటీ ఉందో, అన్వర్ సార్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, మన మైపాలన్న కూడా చెప్పినట్టు ఏదైనా సూపర్ నెంబర్ క్రియేట్ చేసే విధంగా ఫస్ట్ CD1 CD2 రిజల్ట్ తీసి ఎవరైతే జాబులు పోతాయో వాళ్ళకు సూపర్ నెంబర్ క్రియేట్ చేసేలా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. పెద్దలు కోవన్ రామ్ సార్ కానీ, మేధావులు తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, సార్ కానీ, PM ఇప్పుడు అన్న కానీ, మైపాలన్న కానీ, అలాగే అన్వర్ సార్ కానీ, అశోక్ సార్ లాంటి కొంతమంది మేధావులతోటి, అలాగే మన లీగల్ డిపార్ట్మెంట్ రమేష్ చిల్లా సార్ కానీ, విద్యాసాగర్ సార్ కానీ, అలాగే శరత్ కుమార్ సార్ కానీ, ఇలా మన లీగల్ డిపార్ట్మెంట్ తోటి వెళ్ళే ఆలోచనలో ఉన్నా. మా ఎమ్మెల్యే కూడా చాలా రెస్పాండ్ అవుతా ఉన్నాడన్న. కొంచెం తొందరలో అతి త్వరలో కూడా మనకు న్యాయం జరిగేలా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఎవరు అధైర్య పడకండి, ఎటువంటి అగత్యాలు పాల్పడకండి. మనం చేసేది ఓన్లీ శాంతియుత నిరసన కార్యక్రమమే. ఇప్పుడు ఎవరి కోసం వచ్చారో, నా కోసం వచ్చిరా, లేకపోతే అన్న కోసం వచ్చారా, సార్ కోసం వచ్చారా, ఎవరి కోసం వచ్చారు మీరు? అంతేనా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, భయ్యా సపోర్ట్ రాని బ్యాచ్, సపోర్ట్ స్పెల్లింగ్ రాని బ్యాచ్ కి ఇక్కడ ఉన్న వాళ్ళు ఓన్లీ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా వాళ్ళు కాదు, మారుమూల గ్రామం నుంచి, ములుగు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, జగిత్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహబాద్ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను ఉన్నా, అలాగే మా మిత్రులు కొత్తగూడెం జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. నిన్న మన సగం విజయం సాధించినట్టే అని చెప్పి మన మిత్రులు కొంతమంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సగం గవర్నమెంట్ పోయి ఒక రెఫరెండం ఇచ్చింది, సగం గవర్నమెంటే వాళ్ళు 12 మంది 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక అంశాన్ని ఇచ్చారంటే ఇది అంత కొంత ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే. ఇది ఎందుకంటే 46 పట్టించుకోవట్లేదన్న మాట అవాస్తవం. మీకు ఎవరు సపోర్ట్ బ్యాచ్ నుంచి కానీ లేదా జాబ్ వచ్చిన వాళ్ళు మీ పేషెన్సీని మీ ఓపికని నశించేలా వాళ్ళు మాట్లాడతారు. మీరు ఎక్కడ ఎటువంటి మాటలకు మాట్లాడకండి. మనం ఇప్పుడు చెప్పినట్టే మనకి పేషెన్సీ ఉంది, లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం మనం చేయలేము. కాబట్టి దయచేసి ఎవరు అధైర్యపడకండి. మన వెంట ఎంతమంది ఉన్నారు చెప్పిన కదా, ఫస్ట్ చెప్పిన కదా, బలమైన సిద్ధాంతం, బలమైన న్యాయ పోరాటం మనది. కాబట్టి మన వెంట అందరూ ఉంటారు. ఆ మాట వాస్తవం, జస్ట్ ఇక్కడ కనబడట్లేదు అంతే. ఓకే, ఎవరు ఎటువంటి అధైర్య పడకుండా అతి తొందరలో మనకు గుడ్ న్యూస్ వస్తుంది, రాబోతుంది, రావడానికి అవకాశం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. దయచేసి ఎవరు అధైర్యపడకుండా ఎటువంటి అగత్యాలు పాల్పడకుండా చోల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కొంచెం పేషెంట్ తోటి ఉండి కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మన వైపు నిజంగా న్యాయం కనుక లేకపోయి ఉంటే, మనం చేసేటువంటి అప్పీలు న్యాయబద్ధంగా ఉండకపోతే, మనం చేసేటువంటి ఈ క్రమంలో అన్యాయం కనుక నిజంగా ఉంటే మనకి ఇంత మేధావుల యొక్క మద్దతు మనం ఉండేది కాదు. సో ముందుగా మన కోసం ఒక మానవతా దృక్పథంతో నిజంగా ఈ పిల్లలకి అన్యాయం జరిగింది, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, ఇక మీద ఇలాంటి ఆత్మహత్యలు జరగదని చెప్పేసి ఒక మంచి మానవతా దృక్పథంతో జడ్సన్ సార్ గారు మన కోసం దీక్షలో పాల్గొనడం జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఇప్పుడు మా మిత్రులందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, జియో నంబర్ 46 తీసుకెళ్తున్న ప్రధానమైన కారణం ఏంటి అంటే, మనకి నాన్ బోర్డర్స్ చాలా మంది ఉంటారు మన రాష్ట్రంలో. మనం కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో ఇప్పటికీ కూడా మనకు స్వరాష్ట్రం అనేది ఏర్పడినట్టుగానే లేదు. ఈ జియో నంబర్ 46 లాంటివి రావడం వల్ల ఇంకా మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొట్లాట ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, లోకలైజేషన్ ఈ విధంగా తీసుకున్నారు. ఫస్ట్ టు 5th క్లాస్ అయినా ఫస్ట్ టు 7th క్లాస్ తీసుకుంటే లోకలైజేషన్ తీసుకున్నారు. అది చాలా అన్యాయము. దానివల్ల ఏం జరిగింది అంటే, ఇక్కడ చదువుకున్న విద్యార్థి ఎవరైతే నాన్ బార్డర్స్ ఉంటారో ఫస్ట్ టు 7th ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ అదే 7th to 10th వరకు వేరే రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అలా అక్కడ లోకల్ అవుతున్నారు, మనకడ లోకల్ అవుతున్నారు. మరి మనము మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో మరి మనం ఎక్కడ
నాన్ లోకల్ అవుతున్నాము. మన రాజధాని అయినటువంటి హైదరాబాద్లో మనం నాన్ లోకల్ అవుతున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జియో నంబర్ 46 గురించి మాకు ప్రారంభంలో చెప్పకుండా 16 నెలల పాటు దాచి ఉంచి రిజల్ట్ ఇంకొక 1 వీక్ అస్థానంగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి రావడం వల్ల దాని యొక్క అంతరార్థం ఏంది అది మాకు తెలవాలి. ముందుగా మాకు ప్రారంభంలో విషయం తెలిసేది ఉంటే ఈ యొక్క TSSP బెటాలియన్ జాబ్ ఏవైతుందో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అబ్రివేషన్ అని ఉంది. అవి రాష్ట్ర వ్యాప్త పోస్టులు, అవి పాత పదవిలో కొనసాగిస్తామని చెప్పేసి గత ఒక నోటిఫికేషన్ ఉన్నట్టుగా ఇస్తున్నాము. కాకపోతే మార్పు చేర్పులు ఏం లేవు. 5 ఈవెంట్స్ ని 3 ఈవెంట్స్ చేస్తున్నాము, అంతకుమించి ఏం లేదని చెప్పేసి వివి శ్రీనివాసరావు గారు ఆ న్యూస్ చెప్పడం వల్ల మేము అదే పద్ధతి అని చెప్పేసి అందరూ అప్లై చేసుకోవడం జరిగింది. అదే రోజున ఈ TSSP బెటాలియన్ పోస్టులను జిల్లాల వారీగా మాత్రమే ఇస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వట్లే అని చెప్పేసి ఉంటే అదే 53% హైదరాబాద్ లో పరిధి ఉన్నటువంటి ఈ కమిషన్లు కేటాయిస్తున్నాను, మిగతా 47% మిగతా జిల్లాలకు నేను బిస్కెట్ లెక్క పంచుతున్నాను మాకు చెప్పేది ఉంటే మేము ఎవరు కూడా అప్లై చేసే వాళ్ళం కాదు. ఇది దయచేసి అందరూ మంచిగా వినాలి. ఎందుకంటే మాకు ప్రారంభంగా చెప్పింటే మా యొక్క 2-3 సంవత్సరాల యొక్క సమయాన్ని మేము వేస్ట్ చేయకపోతున్నాము. మేము మనిషికి 4-5 లక్షల రూపాయలు అప్పు తెచ్చి మరి మేము ఖర్చు చేసుకోబోతున్నాము. కాబట్టి మాకు ఇది నిజమైన చాలా అన్యాయం. కాబట్టి ఒక లెక్క ప్రకారం చెప్పిన చీటింగ్ చేసిన మమ్మల్ని చీటింగ్ చేసింది. కాబట్టి నేనేమన్నా సమాధానం చెప్పాలి. అయితే మాకు ఇట్లా జరిగిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చేసిన రిజల్ట్ రాక ముందే జియో నంబర్ 46 ఈ విధంగా చేస్తుందని చెప్పేసి మేము హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసినప్పుడు హైకోర్టు నుంచి ఒకటి ఆర్డర్ కూడా వచ్చింది, దయచేసి రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయొద్దు. ఎందుకంటే జియో నంబర్ 46 కానీ రాంగ్ మార్క్స్ విషయంలో కానీ ఇక్కడ ఇంకా కోర్టులో కేసు జరుగుతుంది, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు, దయచేసి మీరు మాత్రం రిజల్ట్ అని చెప్పేసి బల్ల గురించి చెప్పినా కూడా ఎవరైతే వివి శ్రీనివాసరావు గారు ఉన్నారో వారు కోర్టు యొక్క మాటను కూడా ధిక్కరించి రిజల్ట్ ఇచ్చేశాడు. 3 days బిఫోర్ రిజల్ట్ ఇచ్చేసిండు. దానివల్ల కట్ ఆఫ్లు చూస్తే ఒక్కొక్కరు వెంటనే ఆత్మవేదనకు గురై మా మిత్రులు దేవార్జున్ అని మా మిత్రులు హరిప్రసాద్ మొన్ననే ఒక 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకున్న మిత్రులు కాదు, ఒక్కొక్కరు 127 మార్కులు తెచ్చుకున్నారు, 125 మార్కులు తెచ్చుకున్నారు. అయితే ఈ జియో నంబర్ 46 మీద కౌంటర్ వేసినప్పుడు ఆ కౌంటర్లో ఏమని ఉందంటే జియో నంబర్ 46 తీసుకొచ్చినటువంటి అర్థం ఏంటంటే గ్రామీణ ప్రాంత యువకులకు, గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలను పుట్టిన బిడ్డలకు మేము న్యాయం చేయడం కోసము, వాళ్ళకు అధిక పోస్టులు కేటాయించడం కోసమే ఈ జియో నంబర్ 46 తీసుకొచ్చిందని చెప్పేసి కౌంటర్ ఇస్తారు వాళ్ళు. కానీ తీరా కట్ ఆఫ్ చూస్తే ఎట్లున్నది, 127.5 మార్కులు. ఇంతకుముందు మా మిత్రులు ఉన్నాడు, 127 మార్కులు వచ్చిన మా మిత్రులకి జాబ్ లేదు గ్రామీణ ప్రాంత విద్యార్థికి. అదే అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి పట్టణీకరణలలో వాళ్ళకు 53 మార్కులకు, 60 మార్కులకు, 70 మార్కులకు, 90 మార్కులకు, 101 మార్కులకు జాబ్ రావడం. ఇది ఒక్కసారి మీరు చూడండి. మనం వివి శ్రీనివాసరావు ఏమన్నాడు, నేను తీసుకొచ్చింది ఇది గ్రామీణ ప్రాంతం వాళ్ళకే లబ్ధి చేకూర్చుకోవాలి, నువ్వు ఎవరికి లబ్ధి చేకూర్చకు, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి జాబ్ ఇవ్వు. ఆ TSSP జాబులు అనేది మెరిట్ బేస్ సెక్రటరీ ఇస్తారు. యాజ్ పర్ మనకు నోటిఫికేషన్ లో కూడా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో కూడా క్లియర్ గా ఏమని ఉంది, 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ డివైడ్ చేస్తారు. సరే ఈ క్యాడర్ 1 క్యాడర్ 2 వెళ్ళేంద్ర అని చెప్పేసి మీకు అనిపించినా కూడా దాన్ని 2,000 పదవులు ఇచ్చినట్టు కూడా ఇవ్వచ్చు. సింగిల్ కట్ మీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి, సింగిల్ కట్ ఆఫ్ ఇవ్వచ్చు, యాజ్ పర్ మనకు నోటిఫికేషన్ ఏముంది క్యాడర్ 1 క్యాడర్ కూడా ఇవ్వచ్చు. మీ దగ్గర చాలా అంటే మీ దగ్గర ఏ విధంగా తీసుకునే నిర్ణయం మీకు ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి సార్ ఒకటి సత్వరమే దీన్ని మీరు మీ దగ్గర అయితే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, మనకు CD1 CD2 ఇచ్చిన నో ప్రాబ్లం, సింగిల్ కట్ ఆఫ్ ఇచ్చిన నో ప్రాబ్లం. మా మిత్రులు కొంతమంది అంటున్నారు అన్న మనకు క్యాడర్ 1 క్యాడర్ 2 ఇస్తేనేమో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాబట్టి మనం 4 అయిపోతున్నాం, అది కూడా మళ్ళీ పెద్ద ముందు గొడవలు అయితేనంటే నేను చెప్పిన అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పడ్డది కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఇలాంటి ముందు జరగదని చెప్పేసి కూడా వాళ్ళు ఒక మంచి ఇంటెలెక్చువల్ కమిటీని ఏర్పాటు చేసి దాని గురించి వాళ్ళు మంచి చర్చిస్తారు. మనకి ఏ విధంగా వచ్చినా మిత్రులారా మనకైతే ఏం నష్టం జరగదని కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రాలు ఇచ్చుకోండి, మనకి న్యాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఒకటి ముగిస్తా, మనకు హైకోర్టులో కూడా స్టే అనేది 4 మార్కుల విషయంలో వచ్చింది. సింగిల్ జడ్జిమెంట్ మంచిగా చెప్పింది, 4 మార్క్స్ కలిపి మళ్ళీ రిజల్ట్ ఇవ్వని చెప్పేసి అన్నది. ఆ మాట కూడా పట్టించుకోకుండా గత ప్రభుత్వంలో ఆ వివి శ్రీనివాసరావు గారు అది కూడా పట్టించుకోకుండా ముందుకు వచ్చాడు. సో ఇప్పటికీ స్టిల్ అయితే స్టే ఉంది, కానీ ఆ స్టే అనేది ఎక్కువ కాలం నిలబడదు. నేనేమంటున్నా ఈ ప్రభుత్వం కంటే, అయ్యా మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మా ప్రభుత్వం అధికారంగా వస్తే తప్పకుండా మీ జియో నంబర్ 46 రద్దు చేస్తాము, మీకు జరిగిన అన్యాయాన్ని మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తద్వారా ఏం చేసినామంటే మా యొక్క లగేజ్ మొత్తం ఇక్కడే పెట్టేసినాం, లగేజ్ ఇంటికి తీసుకుపోలే, మేము అట్నే వెళ్ళిపోయి క్యాంపింగ్ కూడా చేసినాం. మేము ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, నేను ఒప్పుకుంటా ఈ మాట, నేను వీడియో చూపిస్తా, మైపల్లి యాదవ్ కూడా నేను పంపించిన అన్నని ఇవన్నీ చేస్తున్నాను చెప్పేసి క్యాంపెయిన్కి వెళ్ళి ఇవాళ మన ప్రభుత్వం వస్తే మనకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి ఇవాళ మా మిత్రులందరూ కూడా మేము కావాలని మన ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. సో సార్ మీరు కొంచెం మీరు నమ్మకం మాకైతే ఉంది, మీ మీద మాకు మీరు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకం ఏదో కొంచెం తొందరగా మాకు ఒక అఫీషియల్ గా ప్రెస్ నోట్ ఇస్తే మాకు కూడా ఒక మంచి హ్యాపీ ధీమా ఉంటాయి అని చెప్పేసి మేము వ్యక్తపరుస్తున్నాము. సో ఈ యొక్క హైకోర్టులో స్టే అనేది ఎత్తేయబడితే ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అయిపోతుంది, మళ్ళీ లేనిపోయినటువంటి ఈ యొక్క గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి సార్ దయచేసి ఒకటి మా యొక్క వేదన మన్నించి కొంచెం సత్వరమే మాకు దీని మీద చర్చ జరిపి మీకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి ఒక మాట అనాలని చెప్పేసి ఈ సభముఖంగా నేను కోరుతా ఉన్నా మీకు. సార్ ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. ఇప్పుడు తన భర్త ఎలా అయితే
ఉద్యోగం కోల్పోయారో జీవో నెంబర్ 46 వల్ల, అక్క కూడా గత 3 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉంది. మన ఉద్యమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు తేజస్విని ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక అమ్మాయి మన కోసం ఇంత ధైర్యంగా వచ్చింది, ఆ మాత్రం లేదా జోస్ మీకు? అందరికీ నమస్కారం. అన్వర్ సార్ గారికి, జడ్సన్ సార్కి, మహిపాల్ అన్నకి అందరికీ నమస్కారం. ఇంత దూరం నేను రావడానికి కారణం ఏంటంటే ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే బిఫోర్లో టీఎస్ఎస్పీ జాబ్స్ 101కే కట్ ఆఫ్ ఉంది నల్గొండ డిస్టిక్లో. ఇప్పుడు 127కి బీసీటీ వాళ్ళకి కట్ ఆఫ్ పోవడానికి మెయిన్ కారణం జీవో నెంబర్ 46. అందులో టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు గారు. సో ఒక అమ్మాయినైనా కూడా ఇంత దూరం డేర్ చేసి రావడానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక మహిపాలన్నకు ఒక 2-3 సార్లు కాల్ చేశాను నేను బిఫోర్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎందుకు అంటే నేను చాలా కష్టపడి ఈ ఒక్క జాబ్ వస్తే మా లైఫ్ చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్కి ఈ కానిస్టేబుల్ జాబ్ ఈ యూనిఫామ్ మీద ఉన్న ప్యాషన్తో ఆ జాబ్ రావాలని మేము చాలా కోరుకున్నాం. దానికోసం చాలా కష్టపడ్డాం. ఇంటి దగ్గర 1 రూపీ కూడా అడగకుండా నేను కూర్చోబెట్టి చదివిపించా 1.5 years. అంటే చదివిపించానని నేను ఫీల్ కావట్లేదు, కానీ దాని దగ్గర ఫలితం రాలేదని బాధపడుతున్నా. ఎందుకు రాలేదంటే తను చేసిన మిస్టేక్ కాదు, ఈ ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్ల రాలేదు. సో అందుకని నేను ఇంత దూరం వచ్చి మాట్లాడాలని డేర్ చేశాను. అందరూ కూడా నాలాగా ముందుకు రావాలి. ఈ జీవో నెంబర్ 46 క్యాన్సిల్ అయ్యేంత వరకు మనం ఊరుకోవద్దు. ఈ జరిగిన అన్యాయాన్ని మనలాంటి వాళ్ళు ఎదిరించలేకపోతే ఎవరు ముందుకు రారు. ఈ జరుగుతున్న అన్యాయం ఇలానే జరుగుతూనే ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎప్పుడు ముందుకు రారు, ముందు పడరు. ఎందుకు అంటే ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి 52కి ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ రావడం అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అశోక్ సార్కి ఫోన్ చేశాను, లాయర్ రమేష్ చిల్ల గారికి ఫోన్ చేశాను, మహిపాల్ అన్నకు ఫోన్ చేశాను. నేను ఒక అమ్మాయిని ఏం చేయగలుగుతా, ఏం చేయలేను, ఈ అన్యాయం గురించి ఎక్కడ మాట్లాడలేను అనుకొని చాలామంది నెంబర్లు నెట్లో సెర్చ్ చేసి అందరికీ ఫోన్ చేశాను. అశోక్ సార్ గారు అన్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయలేమమ్మా, మన వల్ల ఏం కాదన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కోర్టు స్టే ప్రకారం 7 మార్క్స్ కలిపి ఇచ్చారు, రిజల్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈవెంట్స్లో కూడా వీళ్ళందరినీ తొక్కాలని చెప్పేసి ఈవెంట్స్ కూడా చేంజ్ చేశారు. ఉన్న 800 మీటర్స్ని 1600 లాగా చేంజ్ చేసి అక్కడ సగం మందిని డిస్క్వాలిఫై చేయాలని ట్రై చేశారు. సో అక్కడ కూడా వీళ్ళకి కాలేదు. ఫైనల్గా ఎగ్జామ్లో కూడా చేశారు, వీళ్ళని గ్రామీణ ప్రాంత విద్యార్థులు వీళ్ళు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు అని చెప్పేసి తొక్కాలని చూశారు. కానీ అది కూడా వాళ్ళ వల్ల కాలే. ఫైనల్గా ఒక దొంగ జీవో తీసుకొచ్చి తెలియని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఒక దొంగతనంగా పెట్టిన జీవో ఇది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా హస్బెండ్ లాంటి వాళ్ళు చాలా మంది అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ చాలా నష్టపోయారు. సో వాళ్ళందరి తరఫున నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే కాదు, ఎక్కడ దాకానైనా నేను వస్తా. ఈ జీవో నెంబర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. మా హస్బెండ్కి ఉన్న కోరిక, నాకున్న కోరిక యూనిఫామ్ ఫ్యాషన్. సో అది నెరవేరే వరకు ఎంత దూరమైనా వస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మనం ఇక్కడ కూర్చునే స్వేచ్ఛ 2014లో ఏ రోజైతే త్యాగధనులు తెలంగాణ కోసం పోరాటం చేసి మరణించినారో ఆ త్యాగధనుల పునాదుల పైన ఏర్పడ్డ తెలంగాణ మొదటి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఆ స్వేచ్ఛను లాక్కొని ఇక్కడ ధర్నా లేకుండా చేసి ధర్నా చౌక మూసేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి ధర్నా చౌకు ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పించి ఏదైతే వాళ్ళు దాని మీద నిర్బంధం పెట్టిందో ఆ నిర్బంధం ఎత్తేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, మరి ఈ నగర పోలీస్ కమిషనర్ గారు స్వయంగా ఉండి మరి ఇక్కడ మళ్ళీ తిరిగి మన ధర్నా చేసుకోవడానికి, మన వాక్కును వినిపించడానికి, మన నిరసన తెలపడానికి మన అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పర్మిషన్ కూడా రాత్రి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు మనం కూర్చున్నాం. ఒకసారి ఆ త్యాగతనులను గుర్తు చేసుకోవడం, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన తర్వాత ఖమ్మంలో మీటింగ్ పెట్టిండ్రు, జై తెలంగాణ అనలేదు, అమరవీరులో జోహార్లు అనలేదు. ఆ రోజు ఆయన బుంద పెట్టింది, ఆ రోజు అయిపోయింది. మనం మాత్రం ఎప్పుడు తెలంగాణ వాళ్ళకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఎక్కువ. ఎవరైనా మనకేమైనా దానం చేసినా ఏమైనా ఇస్తే వాళ్ళ కృతజ్ఞత పూర్వకంగా ఉంటాం.
కాబట్టి తెలంగాణ 1200 మంది విద్యార్థుల అమర త్యాగాలతో తెలంగాణ ఏర్పడి నేను ఎప్పుడు అంటా ఉంటా ఒకసారి వాళ్ళకి గుర్తు చేసుకుందాం. మా త్యాగ ధనులారా మరచిపోము మేము, మా త్యాగ ధనులారా మరచిపోరు మేము, గుండెల్లో గుడి కడతాం పోరు దండం పెడతాం, వీరులారా వందనం, విద్యార్థి అమలురారా వందనం పాదాలకు. కేసీఆర్ ఇది మా విశ్వాసం ఇది. నువ్వు ఆ విశ్వాసాన్ని మర్చిపోయినావు బిడ్డ. నీకు గోరి కట్టినాం, ఇక నువ్వు గోరిలో ఉంటావు, బయటికి రారు. అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నట్టే నువ్వు ఉంటూనే ఉండాలి, నువ్వు అరుస్తూనే ఉండాలి. అదిగా నీ బతుకు. ఈరోజు 14 సార్లు టీఎస్పీఎస్ నేను తెలంగాణ ప్రభుత్వం మీద 14 తర్వాత ఉద్యమాలు మొదలుపెట్టిన. 179 కేసులు ప్రభుత్వం మీద పెట్టిన. 179 కేసులు ప్రభుత్వం మీద పెట్టిన. నా అనేకమైన నా న్యూస్లు కవర్ చేసింది టాప్ ముగ్గురులా తొలి వెలుగు రఘు, మైపాలన్న, కాలోజీ టీవీ, ఓకే టీవీ, వైఆర్ టీవీ, ఈ 4-5 ఛానల్ తప్ప అయినా కానీ ఈరోజు ప్రతి మనిషికి కూడా మన వాయిస్ రీచ్ అయింది. ఇంకొకటి నేను మళ్ళా నేను మీరు మాట్లాడిన సబ్జెక్ట్ కాడికి వస్తా. మనం అనుకుంటున్నాం ఏది ప్రభుత్వంకి మన దృష్టికి మన ఆలోచన లేదనుకుంటున్నాం. ఇది బాధాప్తా తెలంగాణ సీఎంఓ, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు మరి ఆయన ట్వీట్ చేసిండు. ఏది మనది ఆ ట్వీట్ ఒకసారి మీరు చూస్తే మీకు మన సబ్జెక్ట్ ఎంత సీరియస్గా తీసుకున్నారు అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి నేను నవీన్తో మాట్లాడి నేను రిప్లై కూడా పెట్టిన దానికి. ఇది ఓపెన్ కానీ 1 నిమిషం టైం పడుతుంది. అయితే ఈ 46 జీవో వెనుక మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏ రోజు కూడా పెట్టలే. ఈ శ్రీనివాస్ అనేట ఆయన ఎవరైతే ఉండో 1 నిమిషం, ఇగో ఇది తెలంగాణ సీఎంఓ పెట్టింది కదా, పోలీసు ఉద్యోగాల భర్తీలో జీవో నంబర్ 46పై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి 46వ జీవో ఎత్తేయాలని చెప్పేసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఓకేనా? ఇది ఇవ్వడానికి గల ముఖ్య కారణం చెప్తా. ఈ ఫోటో మన దగ్గర త్యాగాలు లేనిది ఎక్కడ కూడా ఏం జరిగాయి. ఈయన మరణం వల్ల ఈరోజు ఆ ఉమ్మడి జిల్లాల సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా శ్రీకాంతాచారి చచ్చిపోతే తెలంగాణ వచ్చింది, అది తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. హరిప్రసాద్ మరణం తర్వాత జీవో నంబర్ 46 పైన ప్రభుత్వం కదిలింది. ఈరోజు ఎందుకంటే హరిప్రసాద్ ఎట్లానంటే, హరిప్రసాద్ ఆత్మహత్య తర్వాత నాకు నవీన్ ఫోన్ చేసిండు, హరిప్రసాద్ చనిపోయింది అన్న అనగానే తెల్లారి ఉస్మానియా యూనివర్సిటీలో మేము కార్యక్రమం పెట్టాం. అప్పుడు మైపాల్ ప్రతాప్ తిరుపతికి పోయిండు. ఆ రోజు ప్రోగ్రామ్, ఆ రోజుకెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కానీ దీని మీద వాణిని వినిపిస్తా అని చెప్పేసి ఆ రోజుకెళ్ళి, అంతకుముందు జంకో విద్యార్థులు దాదాపు 1 వారం రోజుల పాటు రోజు పరీక్ష రద్దు చేయమని తిరుగుతూ ఉంటే ఆ రోజు రద్దు కాలే. మేము వాళ్ళ తరపున, మాది రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. ఇవాళ కూడా నేను మైపాల్కి అదే చెప్తున్నా, మైపాల్ కానీ అన్నలకు అందరికి విజ్ఞప్తి చేద్దాం మనం. ఎందుకనంటే మొన్నటిదాకా అసెంబ్లీ నడిచింది, మళ్ళా వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం 46 జీవో గురించి ఎవరు కూడా మాట్లాడతలేడు. ఇవాళ ఎమ్మెల్యేలు ఆపోజిషన్ లీడర్లు కదా, ఎవరు మాట్లాడే, వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు? మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుండ్రి, వాగ్దానాలు నెరవేర్చుండ్రి. బీజేపీలో 400 వాగ్దానాలు నెరవేర్చుని వారంటారు, కానీ 46 జీవో ఎత్తుమని ఒక్క ఎమ్మెల్యే అడిగినా అక్కడనే అసెంబ్లీలో చర్చ జరిగేది, ఖతమైపోయేది. కానీ ఆ రోజు చర్చ జరగలేదు, అసెంబ్లీలో అవకాశం రాలేదు. మొన్నటి దాకా అసెంబ్లీ జరిగింది, నిన్నటి దినాన ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. ఇది అంటే సీఎం ఆఫీస్ మాత్రం ఇమీడియట్ గా వాళ్ళు ట్వీట్ పెట్టిన 46 దీని మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, నేను ఇక్కడ కూర్చున్నానంటే వాళ్ళు కూడా పోయినారు కాబట్టి మనం ఈరోజు కూర్చున్నాం. ఈరోజు నిరుద్యోగులను ఒక విలన్ల లెక్క చూసిన ప్రభుత్వం ఉన్నదాకా, విలన్ల లెక్క చూసింది. ఎట్లా అంటే పేపర్ లీకేజ్ పైన సిట్ వేసారు. ఆ సిట్ వేసినటువంటి చైర్మన్ ఏఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకు ఆల్రెడీ 4 వారాల రైలు శిక్ష, 2,000 రూపాయలు జరిమానా పడ్డ వ్యక్తికి మీ టీఎస్పీఎస్ సిట్ ఎట్లా చైర్మన్ కి ఇస్తారని చెప్పేసి డీజీపీ ఆఫీస్ లో అబ్జెక్షన్స్ ఇచ్చి బయటకు వస్తా ఉంటే మొన్న సస్పెండ్ ఉసురు దాకి సస్పెండ్ అయినటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ నన్ను బాజాప్తా డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేస్తుండే. అక్కడ ఉన్న ఒక ఎస్ఐ గారే, జడ్సన్ నిన్ను కిడ్నాప్ చేస్తున్నాము, నేను ఇక్కడికి వెళ్ళి అదుపులో తీసుకుంటున్నాము, ఎందుకైనా మంచి ఒక వీడియో తీసుకో అన్నాడు. ఆ వీడియో చేయబట్టి నేను దెబ్బలు తనకుంటా
మీ ముందు రోజుకి నిలబడ్డా. అంటే నిరుద్యోగుల కోసం నిలబడ్డా, నిరుద్యోగుల కోసం మాట్లాడినా, నిరుద్యోగులైనా ఈ రాష్ట్రము విలన్ల లెక్క చూస్తుంది. వీళ్ళు నిరుద్యోగులు ఎట్లా ఉండాలని కేసీఆర్ కోరుకున్నది తెలుసా? తాగుబోతులు కావాలని కోరుకున్నది. అర్థమైందా? ఊర్లలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కావాలని కోరుకున్నది. ఈ రోజు గొర్రెలు బర్రెలు అమ్ముకోవాలి మీరు అనుకుంటున్నారు. తెలియకుండానే మనువాదాన్ని కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అందుకనే ఈ రోజు గోరి కట్టేసారు. ఇంతకుముందే మనం అవినాష్ అజయ్ అనేటైనా సిరిసిల్ల 127 మార్కులు వచ్చినాయి కదా బ్రదర్ నీకు? 137. అజయ్ ఐటీ కమ్యూనికేషన్ 137 మార్కులు. కేటీఆర్ నీకు ఎంత దమాకుండాలి? నీ నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి, ఇన్ని మార్కులు వచ్చి నాకు నౌకరు రాలే, మరి నేనైనా అవులాగాడినా? నేను మా జీవోలో ఏమో తప్పిదా ఉందా? నీకు దమాకులో జరిగితే అలాగ ఎక్కాలే కదా. నీ తెలంగాణ యాసలు చెప్తున్నా. ఎక్కడ కదా నీకు? ఈ శ్రీనివాస్ అనేటోడు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు కూడా నాతో పోలీసు ట్రైనింగ్ లో ఎవరైతే మరి సెలక్షన్ లో పాల్గొన్నారో వాళ్ళంతా నా ఇదివరకు కలవడం జరిగింది. అప్పుడే శ్రీనివాసరావు భాగవతం అంతా బయటకు వచ్చింది. ఆంధ్రాలో అంటే 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ వస్తే ఆయన సెలెక్ట్ అవుతారు. తెలంగాణ మాత్రం 5కి 5 రావాలి. ఎందుకంటే 5 ఎట్లయినా ఒక డిస్క్వాలిఫై అవుతారు. ఈయన దగ్గర డిస్క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కానికి పైసలు తీసుకొని జంప్ కాకుండా జంప్ చేసినట్టు, రన్నింగ్ చేయకుండా రన్నింగ్ చేసినట్టు దొంగ లెక్కలు రాసి వాళ్ళందరికీ మీరు నౌకర్లు అమ్ముకున్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మన సిఐడి చేత శ్రీనివాసరావు అనేటువంటి మీద ఎంక్వైరీ చేయాలి. మన గత ప్రభుత్వంలో హెచ్ఓడిగా పనిచేసిన వాళ్ళు మొత్తం దొంగలు. నేను ఒక కేసులో టూరిజం భవన్ మొన్న కాలబెట్టిన కదా, అలా సాక్ష్యాలు ఉన్నాయని కాలబెట్టిన నీ దాకా జైల్లో పెట్టలే. వీళ్ళు జైల్లో పోవాలి. వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు ఈ రోజు ఇప్పటి వరకు నిరుద్యోగులతోని ఆడుకున్నారు. వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేద తీర్చుకునే విధంగా ఈ రోజు మాకు సేద వచ్చింది, మా నౌకర్లు మాకు వస్తాయని. మిత్రుల మనం గుర్తు చేసుకుందాం. 2010కెళ్ళి నేను మైపాల్ యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను నిరుద్యోగులు అడిగిన, తెలంగాణ అడుగుమని కానీ ఈ రాష్ట్రానికి పెద్ద విలన్లు ఎవరంటే మేధావులు. ఎప్పుడు మేధావుల సలహాలు అడగకుండ్రి. ఈ రోజు తెలంగాణ నాశనం చేసిందే మేధావులు. వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉండదు, వాళ్ళకు ప్లానింగ్ ఉండదు. ఇవాళ మల్లెప్ప లక్ష్మి అనేటోడు ఎక్కడికి పోయిండబ్బా? నిన్న దాకా మనతో ఉండే కదా. దశపల్లి శ్రీనివాస్ అనేటోడు ఎక్కడుండే? ఇంకా చాలా మంది, కొంతమంది కోవర్ట్గా పనిచేసిన మేధావులు, కొంతమంది గడిలలో మొత్తం బందీలై ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మేధావులు అనే దానికి మన దగ్గర డిస్క్రిప్షన్ లేదు, దానికి మీనింగ్ లేదు. ఎప్పుడు మేధావులు నన్ననద్దు, అన్ననద్దు, ఎవరనద్దు. మేధావంటే తెలంగాణ లేనే లేదు. కాబట్టి ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు అయినరు. ఆంధ్రలో పోతా మనకి ఏమిచ్చింది తెలుసా? 15,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిండు. 15,000 కోట్ల మిగులు బడ్జెట్ పోయేటప్పుడు కొంతమంది నౌకర్లు కూడా ఇచ్చిపోయిండు. కానీ ఈరోజు 6,71 కోట్ల అప్పు మనకి ఇచ్చిండు కేసీఆర్. ఏది ఆ 15 లక్షల అది తినేసి మన నిరుద్యోగులకు 30 లక్షల మందిని చేసిపోయింది. ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక ఈరోజు ఎక్కడికక్కడ ఉండి. కాబట్టి నేను ఈరోజు తెలంగాణ అంటే 179 కేసులు ప్రభుత్వం మీద పెట్టిన వాడిగా నిరంతరము ఈ తెలంగాణలో మరో ప్రవళిక రావద్దు. నేను పవనిక సాగుపైన ఎక్కడ వాళ్ళ ఊరికి ఆ రోజు చెప్పిన, ఇంకో తెలంగాణలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన, ఇంకో ఆత్మహత్య జరగది, ఇంకో తల్లిదండ్రులతోనే నా బిడ్డ వాళ్ళతో నీళ్లతో తిరిగింది, నా బిడ్డ మంచిది కాదని దుర్మార్గుడు కేటీఆర్ పక్కన ఉండి తల్లితో స్టేట్మెంట్ ఇప్పించిండు. అంటే మన గ్రాఫ్ మన ఎక్కడ దిగజారణం అనేది అక్కడ కనబడ్డది. ఇంకో అమరుడు కావద్దు, ప్రవళిక లెక్క ఇంకో ప్రవళిక మరణించద్దు, ఇంకో ప్రవళిక ఆత్మహత్య చేసుకోవద్దు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిన. నర్సంపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ రోజు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరిప్రసాద్ చచ్చిపోయిందని అంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ రోజు కూడా నేను పార్టీ మారలే. 33 ఏళ్ళకెళ్ళి ఇదే కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నా. నాకు ఐడియాలజీ నేర్పింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇది అహింసకి రాస్తేలా నేను ఉంటా. సర్వోదయ సభ్యుడిని నేను కాంగ్రెస్ పార్టీలో. అందులో ఉన్న సభ్యుడు నాకు తెలిపింది ఏంటంటే దోపిడికి గురయ్యే వర్గం తరపున నిలబడ్డది. వాడు నావాడైనా సరే దోపిడికి గురయ్యే వర్గం ఎవరుంటే వాళ్ళ తరపున నిలవాడు. మా మీద కూడా తిరగబడి అన్నది. ఏది ఈ పార్టీ చెప్పి నా మీద తిరగబడమని చెప్పింది పార్టీ. కాబట్టి మీరు దోపిడీ గురైనరు, మీ తరపున మేము నిలబడతాం. మీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. 46వ జీవో ఖచ్చితంగా రద్దు అయి తీరుతుంది. ఈ రోజు ఒకరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. హరిప్రసాద్ నన్ను ఈ క్యాబినెట్ లో ఉన్న ముఖ్యమంత్రికి వెళ్ళి మంత్రులందరూ పక్క చేస్తారని అందరికీ తెలుసు. ఈ అధికారులకు ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. మేము కూర్చుంటే న్యాయం ఉంటే కూర్చుంటాం. ఈ రోజు మేము కూర్చున్నాం. నన్ను గౌరవించి ఒక కార్యకర్తగా నేను నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నాకు ఎప్పుడు నేను 400 రోజులు నిరాహార దీక్ష చేయించిన అబ్దుల్లా మీర్పేట్ల. ఈ రోజు కూడా చేస్తుండ్రు వాళ్ళు. మీరు దొరికిపోయింది అబ్దుల్లా మీర్పేట్ల మైనింగ్ మాఫియా బాధితులు. నేను దాని వెనక నేనున్నా, ఇలాంటి కూడా నేను ప్రత్యక్షంగా కూడా ఉన్నా. కానీ నేను ఈ రోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, రాజకీయాలు కాదు.
నా పదవులు 1200 మంది విద్యార్థులు ప్రాణాలు పోయినాయి. వాళ్ళకంటే గొప్ప ప్రాణం నాదేం కాదు. ఈ రోజు 30 లక్షల మంది విద్యార్థులు నౌకర్ల కోసం చూస్తున్న నా వయసు ఇప్పుడు 50 ఏళ్ళు. మహా అంటే బతితే ఇంకో 10-20 బస్తా, అది నాకు లేకుండా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ లోపు మళ్ళా ఆత్మహత్యలు అనేది జరగద్దు, వీళ్ళందరికీ ఉద్యోగం కావాలి. అర్థమైందా? మళ్ళీ ఎవరు భూములు కోల్పోవద్దు, వాళ్ళ బతుకులు కోల్పోవద్దు. కాబట్టి నేను వాళ్ళ తరపున నిలబడుతూనే ఉంటా, నేను పోరాడుతూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, శాంతియుతంగా అహింస మార్గంగా. అర్థమైందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి. ఈ రోజు ఒక పోలీసు వీళ్ళ రోడ్ల పైన వేసిండ్రు, ఇంకో పోలీసు కాపాడేటోళ్ళు కూడా మన పోలీసులో ఉన్నారు. ఇప్పుడు డీజీపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఎవరు? మన రవి గుప్తా గారు చాలా మంచి నీతి నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ కూడా చాలా నీతి నిజాయితీ గల వ్యక్తులు, చాలా మంచోళ్ళు, మంచి పేరున్న వీళ్ళు. వీళ్ళ మీద ఏ రోజు నేను అనేక బాగా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, మైపాల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ దమ్ముంటే నువ్వు రవి గుప్తా అసలు డీజీపీని చేయి, శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి కమిషనర్ చేయి, మీ కుటుంబం మొత్తం జైలు ఉంటుందని ఆ రోజు నేను స్టేట్మెంట్లు ఇచ్చేది. వాళ్ళే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 30 లక్షల మంది విద్యార్థులు ఖాళీగా బయట వదలొద్దు. అయితే తాగుబోతులు అవుతారు, లేకుంటే తిరుగుబోతులు అవుతారు, లేకుంటే సంఘ విద్రోహాలు చేస్తారు. పుసుకున్న తుపాకీ బట్టి నక్సలైట్లో కలిసిందనుకో అది చాలా ప్రమాదం. ఇటువంటి ప్రమాదం అనేది జరగకుండా ఉండద్దు, తిరుగుబాటు జరగకుండా. నేను వరంగల్ జిల్లా పుట్టిన బిడ్డగా నేను అనేక మందిని చూసిన. పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్లో చచ్చిపోగా నేను చూసిన, నక్సలైట్లు ఎన్కౌంటర్లో చచ్చిపోయినా చూసిన. రెండూ నాకు బాధాకరమే. కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు, వీళ్ళు ఉద్యోగం వచ్చేవాళ్ళు. కాబట్టి ఇవేమి ఉండొద్దనంటే ఏ తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు సింపుల్ ఈక్వేషన్తో చచ్చిపోయారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ సమానంగా పంచితే ఇది ఆత్మహత్యలు ఉంటాయి, సత్యశ్యామలమే ఉంటాయి, తెలంగాణ బ్రహ్మాండంగా ఉంటాయని కోరుకుంటూ 46వ జీవో రద్దు కావాలని నేను కోరా. ఎందుకంటే 46 జీవో అనేది రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ కు నా మీద మీకు గౌరవం ఉంటే నా మీద మీకు సింపతి అవసరం లే. జడ్సన్ మంచి ఫైటరు, జడ్సన్ మంచోడు, నాకు సర్టిఫికేట్ ఏం అవసరం లే, నేను చెడ్డోడిని అనుకోండి. కానీ సామాన్య కార్యకర్తగా నన్ను గౌరవించి మీరేమన్నా నాకు ఇవ్వాలనుకుంటే నిరుద్యోగం లేకుండా చేయండి. 46వ జీవో రద్దు చేయాలని మీరు చేస్తారని నమ్ముతూ సెలవు చేస్తారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దీక్ష శాంతము మీ అందరూ ఎన్ని రోజులు కొట్లాడిరు. నేను ఒకటో చెప్తాను, దయచేసి ఎవరు కూడా ఈ ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ డిప్రెషన్ ఉండడం చేయకండి. మీకంటే ముందు మా ప్రాణం అడ్డం పెడతాం. మీరు చెప్తున్నా, మీ అందరూ తెలుసు, నన్ను మీరు ఛానల్లో ఫాలో అవుతూ ఉంటారు. నిన్న ఫ్యాక్ట్ ఉన్న దగ్గర మాత్రం బరాబర్ నేను నిలబడి మాట్లాడతా. ఇదే మహిపాలి తెలుసు, లాస్ట్ టైం RFID గురించి కొట్లాడినప్పుడు నా మీద కేసులు పెట్టారు. నాతో పాటు ఒక 10 మంది పిల్లలు కేసులు పెట్టారు. 2018 సెలక్షన్ RFID అప్పుడు కూడా ఇట్లనే జరిగింది. తెలంగాణ ఉన్నప్పుడు, ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు కూడా పిల్లలు కోర్టులకు, గొడవలకు, కొట్లాడలు. అప్పుడు ఎవరు కూడా లేరు. అప్పుడు నేను ఒక్కడనే సింగిల్గా ఆమరణ నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్ నుంచి వీడియో పెట్టి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నా అని చెప్పిన. సో ఇప్పుడు దీంట్లో నిజం ఉంది, దీంట్లో న్యాయం ఉంది. మెరిట్ విద్యార్థి అన్యాయం కాకూడదు. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దిల్సుఖ్ నగర్ పిల్లర్ నెంబర్ 1542 దగ్గర నా అయాన్ ఆఫీస్ ఉంది. మీరు డైరెక్ట్ నా దగ్గర రండి. మీకు కష్టం అనిపించినారండి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారండి, మీకు డిప్రెషన్లో ఉన్నారండి, ఒక అన్న అనుకున్న దగ్గర రండి. ఖచ్చితంగా నేను మీతో పాటు ఉంటా. ఈ 46 జీవో గురించే కాదు, మీ పర్సనల్ లైఫ్లో ఎవరికి, యువతకు, రాష్ట్ర యువతకు ఎవరికైనా ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ముందు మీతో పాటు ఒక ప్రజల్లో నిలబడి ఉంటాను. కాబట్టి దయచేసి నన్ను మర్చిపోకండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొకటి, మనం అధికార పార్టీలో నేనున్నా, నాతో చిన్న పనులు అవుతాయి. ముఖ్యంగా హాస్పిటల్స్ ఇవి నేను చేయగలుగుతా. అంటే ప్రైమరీ ఎప్పుడైనా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు మీ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, హాస్పిటల్స్ అసొంటి ఏమన్నా చిన్న ఉంటే నేను చేయగలుగుతా. ఫైనాన్షియల్ అనే వీకు, కానీ మాలో సపోర్ట్ నేను ఏమన్నా ఉంటే చేయగలుగుతా. నా నంబర్ 9866323813 9866323813. ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి. ఎప్పుడైనా నేను లేపకుండా మిస్ కాల్ ఉంటే నేను చేస్తాను. అచ్చా, ఇంకో చెప్పుడు మర్చిపోయినా, ఈ 46 సపోర్ట్ చేయమని రోజు ఫోన్లు చేస్తుండ్రు నన్ను తిట్టుకుంటా. అయితే నేను నవీన్ నాయక్ వాళ్ళ వీళ్ళ నంబర్లు ఇస్తున్నా. నాకు చెప్పే జవాబు నేను చెప్తున్నా. రోజు మామూలు కాదు, తెలుసుగా ఏ టైంకి చేస్తారో ఆ టైం తర్వాత చేస్తుండ్రు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దీక్ష వినిపింపజేస్తారు. దయచేసి మిత్రులు ఎవరు వెళ్ళకండి. కార్యక్రమానికి మాకు ముఖ్య
సహకరించిన పోలీసు వాళ్ళకి, ఎస్బీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అయ్యా మీరు అన్ని చేస్తారు కానీ ఇది కూడా గట్టి ప్రోగ్రామ్ కొద్దిగా పై డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా పేరును కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచో వచ్చినాం, ఈ ప్రోగ్రామ్ గురించి కూడా వాళ్ళకి గట్టిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. మీరు గత 6 నెలలుగా మాతో పాటు ట్రావెల్ చేస్తూ మా బాధలు చూస్తున్నారు. మీరే ఎన్నోసార్లు మాకు చాయ్ బిస్కెట్లు రాపిచ్చిర్రు. దయచేసి ఈ పోరాటాన్ని అన్ని కూడా సీఎం దృష్టికి పై లెవెల్లో తీసుకెళ్లారు కానీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు వెన్నుదన్నుగా నిలిచిన అన్వర్ సార్ గారికి, ఈ రోజు బక్కా జర్సన్ గారికి, మైపాల్ అన్న గారికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ఎస్ఎఫ్ఐ వాళ్ళకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఆటంకాలు ఉండవని చెప్పారు. దయచేసి మీ ఏకైక మిగిలిపోయిన బాధితులు జీవో నెంబర్ 46 బాధితులే కాబట్టి దయచేసి మమ్మల్ని ఒక్కళ్ళు కూడా మీరు పరిష్కరించగలని కోరుకుంటున్నాం. సార్ దీక్ష విరమింపజేస్తున్నాం. దయచేసి కొబ్బరి సందీప్ ఒక మాట చెప్పమన్నాడు. సందీప్ సూర్యాపేట అన్న నువ్వు చెప్పు ఒక మాట అని చెప్పి నాకు ఒక ఐడియా ఇచ్చిండు ఆయన మీ గురించి. నాకు ఆల్రెడీ మాట్లాడిన అయిపోయింది కానీ ఆయన కోసం చెప్పాలి కదా. సందీప్ సూర్యాపేట ఆయన ఏం చెప్తుండంటే, ఇప్పుడు ఆర్మీకి బిఎస్ఎఫ్కి వెళ్తారు కదా ఆర్మీ జవాన్లలో ఎక్కువ మరి నార్త్ ఇండియా నుంచే ఎక్కువ వెళ్తారు. సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియన్ వెళ్తారు, ఇంకా పంజాబ్ సైడ్ నుంచి ఎక్కువ వెళ్తారు కదా. మరి అక్కడ జీవో 46 ఎందుకు లేదంటే మెరిట్ కావాలి. టెర్రరిస్టులను ఎదుర్కోవాలంటే మెరిట్ కావాలి, తప్పగలుగుతాను. మరి నార్త్ ఇండియాకు మరి ఆర్మీకి పోవడానికి జీవో 46 లేనప్పుడు ఇది కానిస్టేబుల్ కూడా మీరు సామాజిక జవాన్లు, వాళ్ళు బార్డర్ జవాన్లు అయితే కానిస్టేబుల్స్ సామాజిక జవాన్లకు ఎందుకు జీవో 46 అని అడుగుమని అంతేనా? అవునా కదా? ఇప్పుడు పాపం నల్గొండలను పట్టుకో అంటున్నాయా, మరి పంజాబ్ నుంచి ఆర్మీకి పోతారు, మరి పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఎందుకు పోతారు అని ఎక్కడ చర్చ వచ్చిందా? మాట్లాడితే ఉమ్మడి నల్గొండ వాళ్ళే ఉద్యోగాలన్నీ కొట్టుకోబోతున్నారు అంటున్నారు కదా. ఉమ్మడి నల్గొండ వాళ్ళు కాదు బ్రదర్, వాళ్ళు ఎవరైతే సపోర్ట్ బ్యాచ్ ఉమ్మడి నల్గొండ అని మాట్లాడుతున్నారో వాళ్ళకు నేను మాట చెప్తున్నా, నీ ఫ్లోరైడ్ బాధ్యతలు ఉంటే తెలుస్తుంది ఎంత కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అనేది. థ్యాంక్ యూ. ఈ పార్ట్ 6 రద్దు చేయాలని ఈరోజు మాతోకి మైపాలన్నకు మీ ముగ్గురికి పాదాభివందనాలు అంటారని తెలియజేస్తున్నాను. రద్దు చేయాలి. ఎలా వచ్చారో అలా సైలెంట్ వెళ్ళిపోండి. ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు బాధపడకండి. దయచేసి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. ఉండేవాళ్ళు మాత్రం హైదరాబాద్ లో అందరూ ఉన్న ప్రతి ఒక్కరు పేరున హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి 26వ తారీఖు మన 4 వర్క్స్ కేసు అప్పటి వరకు అందరూ హైదరాబాద్ లో ఉండాలని పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సహకరించిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.